అందరు బాగున్నారా? ఏదన్నా వచ్చేటప్పుడు నిడదలు వచ్చినప్పుడు ఏం మొక్కున్నారా? మౌనంగా ఉందాం, పాస్టర్ గారు పుట్టినరోజు కదా అని ఏం మొక్కుని వచ్చారా ఏంటి? లేకపోతే ఒకసారి స్వరం ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించండి గట్టిగా. అక్కడక్కడ దొంగ వర్షంగా కాదు, అందరూ ఒకేసారి చెబుదాం. చేతులు పైకి ఎత్తి బిగ్గరగా. పాస్టమ్మ గారికి కూడా చాలా పొదుపు వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు మరి ఆ పొదుపు నుండి విడిపించి నడిపించునుగా అక్క, దానికి కూడా ఆమెను అంటలేదు. సరే పోన్లే. ద్వితీయోపదేశకాండం ప్రియులార 3వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. మైక్లో చదివే అవకాశం ఉంటే మంచిది. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. తీస్తే చదవండి, లేకపోతే ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి ఎత్తి చెబుదామా ప్రియులారా? ఇక్కడ దేవుడు ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకి కనబడద్ది. ఏంటంటే, ఆ కాలమున నేను ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆమేనండి. అసలు వాక్యం చదువుతున్నప్పుడే ఆమేన్ అనుకోవాలి. ఈ మధ్యకాలంలో దైవజనులు యేసన్న గారు చెప్పారు, పరిచర్య అంత మినిస్ట్రీ అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని. మీరు రాసుకోండి, తెగ రాసేసుకోండి. నేను ఈ కెమెరాకి గోడలకి చెప్తాను. హల్లెలూయా. రాసుకోండి, అయిపోయి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు గమనించండి, జాగ్రత్తగా మీరు మాటలు వినండి. నాతో ప్రతి మాట ఏకీభవించండి. రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో పెడతాం. ఆ మాట మీరు వినొచ్చు, బలపడచ్చు. ఒక ప్రొఫిటికల్ మాటలు మీకు వర్డ్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. పొదుపు నాశనం అయిపోనుగాక. అది దీనికి అంటున్నారు ఆమేనని. ఏ క్లాస్ అని బిర్యానీ చేయించాను మీకోసం. ఇంకెలా నీరసంగా ఉంటే ఏం తింటారు పాపం. హల్లెలూయా. మా పిల్లలు నలిగిపోకూడదని బయట ఆర్డర్ ఇచ్చేసాం. హల్లెలూయా. అది సాయంత్రం మళ్ళీ వాళ్ళు వస్తారు అందరూ. ఆదివారం ఒక చిన్న పార్టీ చేసుకున్నాం, సాయంత్రం చిన్న పార్టీ. మీరు ఎవరు ఉండరో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మాకు, ఇది మనకే. ఓకేనా? ఓకే. మీ పక్కన వాళ్ళకి ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి, మంచిగా బాగున్నారని అడగండి. ఓకే. అది కొంచెం ఫ్రీ అవ్వాలి. మనుషులు ఏంటి బిగిసిపోతుంటారు దేవుని సందులో, భయపడిపోతున్నట్టు నటిస్తారు. భయపడరు కానీ భయపడిపోతున్నట్టు ఉంటారు. చాలా సంతోషం. ఇంతమంది సేవకులు మీరందరూ కూడా బలంగా వాడబడుతున్నవారు. ఎక్కడ చూసినా మరి మీ పోస్టర్లో ఫోటోలు కనపడడం, చాలా చోట్ల మీరు వాడబడ్డం మరి చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రభు మిమ్మల్ని అలాగ దీవించునుగాక. ఇంకా అనేకమైన జనములకు దీవెనకరంగా మార్చునుగాక. సియోనులో నుండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ పరిచర్యల మీద ఆయన ముఖకాంతి ప్రకాశింపచేయునుగాక. ప్రభువే మీ పరిచర్యలో స్పష్టంగా కనబడునుగాక. జనులందరూ అది స్పష్టంగా చూచుదురుగాక. జనములు ప్రవాహం వలె మీ పరిచర్యలోకి వచ్చుదురుగాక. అది ఆమేన్. ఓకే అండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట నన్ను బాగా కదిలించింది. చాలా రోజుల క్రితమే మరి ఈ వర్తమానం దేవుడు నాకు ఇచ్చాడు. కొంచెం ధైర్యంగా నేను ఉన్నాను, ఎందుకంటే సేవకుల మీటింగ్లో వర్తమానం చెప్పడం చాలా కష్టం. అంటే మీరందరూ మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే, అయినా కొంచెం భయంగా ఉంటుంది. నాకు మరీ భయం. ఇలాంటి సేవకుల మీటింగ్ వర్తమానం చెప్పాలంటే ఏమంటారో అని భయం అవుతూ ఉంటుంది. అది ప్రభువు నిలబెట్టినప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా 4 మాటలు చెప్పుకొని బలపరచుకోవాలి. నీ బాహుబలము నీ మహిమ నీ దాసునికి ఏం చేశాడంటండి, కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు అన్నాడు. నేనేమంటానంటే, మన పరిచర్యలో దేవుని యొక్క బాహుబలము అండి, దేవుని యొక్క మహిమ ప్రజలు మరలా చూడాలి. ఇక్కడేమో మొదలుపెట్టి అని ఉంది. అంటే అసలు ఇంత మినిస్ట్రీ దైవజనుడైన మోషే ఇంత పరిచర్య దేవుని బాహుబలం లేకుండా, దేవుని యొక్క మహిమ లేకుండా చేసేసాడంటారా? అసలు అవ్వదు. నేను మాట చెప్పన, బిల్లి గ్రహం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. 2 స్టేట్మెంట్లు చాలా ఇష్టం నాకు. ఏంటంటే, ఆయన అంటాడు, నేను ఒక ఏగను కూడా చంపలేను, బాగు చేయలేను, బ్రతికించలేను అంటాడు. రెండోది ఏమంటాడు తెలుసా? ఈరోజు ఉదయకాలమే
నేను దైవజనుడితో దేవునితో మాట్లాడాను, దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన అడిగారంట ఒకసారి, సార్ మీ మినిస్ట్రీ యొక్క సీక్రెట్ ఏంటని అడిగారంట. పెద్ద సభలో. రాసుకుంటారా? చెబుతానన్నాడంట. చెబుతానని ఆయన చెప్పడం మొదలుపెట్టి పెన్ను, అందరూ కూడా పెన్ను పేపర్ పట్టుకుని రెడీగా ఉన్నారంట. ఏం చెప్తాడండి? ఫస్ట్ సీక్రెట్ ప్రేయర్ అన్నాడంట. రెండోది ఏం చెప్తాడంటే రెండో సీక్రెట్ ఏంటనుకుంటున్నారు? ప్రార్థన. మూడో సీక్రెట్ ఏంటనుకుంటున్నారు? ప్రార్థన. 30 సీక్రెట్లు అయినా ఆ 30 సీక్రెట్లు కూడా ఏంటి? ప్రార్థనే. నేను అంటాను, ప్రతి దైవజనుడి మినిస్ట్రీకి ఒక సీక్రెట్ ఉంటుంది. ఆ పరిచర్యలో మనం తెలుసుకోవాలి దాన్ని. ఆ సీక్రెట్స్ ఉంటాయి, లేవని అంటలేదు. ఒక వ్యాపారానికి ఒక సీక్రెట్ ఉంటుంది. రహస్యములు యెహోవాకు చెందినవని ఒక మెసేజ్ ఉంది, యూట్యూబ్లో చూడండి. మనవారమే మొత్తం మా వాళ్ళందరూ ఫైర్ అయిపోయారు. నా మీద కాదు, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఫైర్ అయిపోయారు. నా మీద ఫైర్ అయిపోయారు అనుకుంటున్నారేమో, కాదు. చాలా రేపబడ్డారు పిల్లలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బిజినెస్కి సీక్రెట్స్ ఉంటాయి, పరిచర్కి కూడా సీక్రెట్స్ ఉంటాయి. ప్రతి పరిచర్కి సీక్రెట్ ఉంటాయి. హోసన మినిస్ట్రీ ఉందా, ఆ మినిస్ట్రీకి సీక్రెట్ ఉంటుంది. పెంతుకొస్తూ పరిచర్య ఉందా, ఆ పరిచర్కి సీక్రెట్ ఉంటుంది. ఇలాగే ఒక ఆమె రాని అందరూ ఆమె దగ్గరికి వచ్చి, నీ అన్నీ చాలా బాగున్నాయి, నీ పరిపాలన బాగుంది, పద్ధతి బాగుంది, విధానం బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, గుడ్డు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని చెప్పి ఏమంటున్నారంటే, నీకంటే సొలొమోను బాగున్నాయి అని వెళ్ళిపోతున్నారంట. వచ్చిన వాళ్ళందరికీ బుర్ర చెడిపోతుంది. ఇవిడికి సొలొమోను అంటుంటే అక్కడికి వెళ్ళిపోయింది. నేను అంటాను, నేను ఎప్పుడో చాలా కాలం క్రిందటే గమనించాను, శేబాదేశపురాణి నెంబర్ 1 అండి ఆవిడ. ఎందుకో తెలుసా? ఇంకొక దేశం దగ్గరికి వెళ్ళి ఇంకొక దేశం దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి, అసలు ఆయన ఎలా చేస్తున్నాడో, ప్రజలను ఎలా పరిపాలన చేస్తున్నాడో, అందరూ సొలొమోను అంటున్నారు. తెలుసుకోవాలని ఆశ ఉందో చూసారా? అదే అద్భుతం. ఈ రోజుల్లో చాలామందికి లేనిది అదే. అక్కడే ఫెయిల్ అయిపోతున్నాయి పరిచర్యలు. నేర్చుకునే స్వభావం కనబట్టలేదు అండి. నాకండి యథార్థంగా చెప్తున్నాను, నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నిజంగా వాక్యం నేర్చుకోవడం, లేఖనాలు నేర్చుకోవడం, చరిత్రల గురించి తెలుసుకోవడం, భక్తుల గురించి తెలుసుకోవడం. చెప్పినా చెప్పకపోయినా ముందు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎందుకంటే దైవజనుడు అనే వ్యక్తి నిరంతరం జీవితకాలం విద్యార్థే. దైవజనురాలు కూడా తెలుసు అని అనుకుంటే అతనికి ఏమీ తెలియదు అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఏం పొదుపు వచ్చేసింది. హల్లెలూయా. ఓకే అండి పిల్లలు, మరి ఏంటో మరి డల్గా ఉన్నారు. పుట్టినరోజు ఆయనది, మనకు గిఫ్ట్లు ఇస్తాడా, మనం ఇవ్వాలా, అసలు ఏంటి సంగతి, ఎవరు ఏం పెడతాడో అని. నాకే ఒకటి తెచ్చారు, ఇంకా ఓపెన్ చేయలేదు అది అండి. బట్టలు ఒకరు కొన్నారు, పెన్ ఒకరు ఇచ్చారు, వాచ్ ఒకరిది, బయట షూ ఒకరిది, కేక్ ఒకరు తెచ్చారు. ఇలాగ అన్నీ కూడా దేవుని కృపలో స్పాన్సర్స్ని దేవుడు లేపుకున్నాడు. నేనేం చెప్పనండి, వద్దనే చెప్తాను. వాళ్ళు లేపుకున్నారు దేవుడు. ఈ బట్టలు ఒక ఆయన కొన్నాడు, వాచ్ నిజంగా ఒకరు ఇచ్చారు, అలాగ వెళ్ళిపోతుంది. ఈ మైక్ కూడా ఒకరు ఇచ్చారు, ఈ డైరీ ఒకరు ఇచ్చారండి, బైబిల్ కూడా ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. కచ్చిపులేం పాస్టర్ గారు కొన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకా ఖరీదని చాలా కొన్నారనుకోండి, మెయిన్గా చెప్తున్నాను. కాబట్టి పిల్లలు మీరేం బెంగ పెట్టుకోకండి, మిమ్మల్ని ఏం అడగను, నేనేమివ్వను. ఓకేనా? ప్రార్థన చేసుకుని అందరూ వెళ్ళిపోదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నేను చెబుతున్న మాటలు ఏంటంటే ప్రియులారా, ప్రభు మన పరిచర్యలు ఏమవ్వాలి? కనబడాలి. మనకి ఎప్పుడు జీవితకాలం టార్గెట్ ఇదే మనకి. అయితే ఇంకొక సీక్రెట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు మీకు చెప్పమన్న మాట, రాత్రి ఏడుస్తున్నాను, నిద్ర వచ్చేస్తుంది, ఏదైనా మాట చెప్పాయా, నా గురించి ఒక మాట చెప్పాయా, వాళ్ళ కోసం ఒక మాట చెప్పాయా అన్నాడు. ఒక్క మాట దేవుడు చెప్తే చాలు మనకే, ఇంకా అది బ్రతికించేస్తుంది. ఎండిన ఎముకలైనా గడగడ శబ్దం వచ్చేస్తుంది, ఎడారైనా నీటి బుగ్గలు పుట్టేస్తాయి, అరణ్యమైన మార్గం వచ్చేస్తుంది, సముద్రమైన దారి ఏర్పడుతుంది, ఎడారైనా ఏదేనిగా మార్చబడిపోద్ది. ఎవరు మాట్లాడితే? అది ఒక్క మాట. అతడు నా నామము నిమిత్తం ఎన్ని బాధలు భరించాలో అది నేను ఆయనకు తెలియజేశాను అని ఒక్క మాట సౌలుతో మాట్లాడితే సరిపోయింది జీవితకాలానికి. రా నేను ఫరో దగ్గరికి పంపుతాను రా అన్నాడు, పొదలోంచి మాట్లాడి సరిపోయింది జీవితకాలానికి. ఎలాగున ప్రియులారా, మరి దావీదును కూడా గొర్రెల దొడ్లోంచి పిలిచి దేవుని సేవ చేసే కృప ఒక్కొక్క మాట జీవితాన్ని మార్చేసి. నేను అంటాను, నేనేం కోరుకుంటున్నానంటే, నా గుండె రగులుతుంది. ఈ కూడికి పెట్టడానికి కూడా కారణం అదే. కేక్ కట్ చేసుకోవాలని ఇదంతా కాదు, కానీ వాస్తవంగా మీ అందరికీ తెలిసి నాకు ఆడంబరాలు అయ్యి ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే, ఏదైనా ఒక మాటతో మిమ్మల్ని దర్శించాలి.
ఏదైనా మరలా దేవుడు మీ పరిచర్లో చేయడం మొదలు పెట్టాలి. మరలా 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 అనే మాట మనకి ఊరటనిస్తుంది. మరలా అనే మాట మనల్ని రేపుతుంది. మరలా అనే మాట మనకు అవకాశం ఇస్తుంది. మరలా అనే మాట మనకి దేవుని మీద ఆశ కలిగేటట్టుగా, ఆశ పెట్టుకున్నట్టుగా చేస్తుంది. మరలా ఏంటి చెప్పండి? ఇదిగో మొదలు పెట్టాడంట దేవుడు మహిమను చూపించడం, బాహుబలం. ప్రభు నామంలో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని చెబుతున్న మాట ఏంటంటే, దేవుని సేవకుడిగా మీ పరిచర్యలైన బాహుబలం కనబడాలి. మీ పరిచర్యలో స్పష్టంగా మహిమను ప్రజలు చూడాలి. ఇప్పటికే చూస్తున్నారు అండి. నేను అనేది ఏంటంటే, దేవుని కౌగిలి యొక్క స్పర్శ ప్రజలు క్లియర్గా చూసేయాలి. మన పరిచయం దేవుని కౌగిలి యొక్క స్పర్శ స్పష్టంగా చూడాలి. ఇంకా ఆయన కౌగిలి స్పర్శ ప్రియులారా ఎవరికైనా తగిలిందంటే, దొరికిందనుకోండి, ఇంకా ఆడు వదలడం మందిరాన్ని, అక్కడ మత్తు పట్టినట్టు వచ్చేస్తూ ఉంటాడు అక్కడికి. చెప్పనా మీకు అర్థమయ్యేలా? గతంలో కూడా చెప్పాను. కుష్ఠరోగిని యేసుప్రభు నోటి మాటతో నువ్వు బాగుపడదుగాక అన్నాడు అండి. చేతులతో కూడా తాకాడు. నోటి మాట ఏమో మనోడిని స్వస్థపరిచింది, చేతి స్పర్శ గుండెకి తగిలిన గాయాన్ని బాగు చేసింది. అందరూ అతను కుష్ఠరోగి 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 అంటే గుండె ఏమైపోయింది తెలుసా? గాయం. మన గుండెలు కూడా గాయమైపోతాయి. నీకు సేవ చేత కాదు, నువ్వు పనికిరావో, ఉపయోగం లేదు, నువ్వు పాస్టర్ అమ్మా, అసలు నేను ఎవడు పిలిచాడు, ఎక్కడ ట్రైనింగ్ చేసావు, నీకేమొచ్చు, ఏం తెలుసని సేవలోకి వచ్చావు. నిజం చెప్పమంటారా? మనకి ఏమీ తెలియవలసి వద్దు, యేసు ప్రభు తెలిస్తే చాలు. ఎందుకంటే నడిపించేది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఇచ్చిన వాగ్దానం మీకు చెప్తున్నాను రాత్రి. అదే మా వాళ్ళకి చెప్పాను ఉదయకాలం. ఎఫ్రాయిము, నిన్ను చెయ్యి పట్టి నేను నడిపిస్తాను. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన దేవుడిచ్చిన మాట ఏంటంటే, నడిపించే దేవుడుగా దేవుడు నాతో ఉంటారని వాగ్దానం చేసి. ఇప్పుడు నాకేనా ప్రభు అని అడిగాను, కాదు మీ అందరికి కూడా. మిమ్మల్ని అందరూ నడిపించే దేవుడిగా. ఎక్కడ తొట్టిల్లిపోతున్నాయో పాదాలు, ఎక్కడ కూలిపోతున్నాయో పాదాలు, ఎక్కడ నడవలేకపోతున్నామో, ఎక్కడ ఇరుకుని పడిపోతున్నాయో, చివరికి ఎలాంటి సాక్ష్యం రాబోతుందంటే, రాజకుమారి పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. పరమగీతాలు 7 ఆ సాక్ష్యాన్ని దేవుడు మీ జీవితాల్లోకి తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదివి పెట్టండి. కొంచెం ముందుకు వెళ్దాం. ఆ మైక్లో చదివితే బాగుంటుందేమో కదా, అది పనిచేయట్లేదా ఆ మైక్? 11:23 చిన్న సౌండ్ పెట్టండి అన్న మైక్. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదను. అది ఇప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు చూపిస్తాను, మొదలు పెట్టాను, ఇప్పుడు చూపిస్తాను. ఆమేన్ చెప్పండి. అసలు నేనేంటి ఇప్పుడు చూపిస్తాను, నా బలం ఏంటి ఇప్పుడు చూపిస్తాను. ఇంతకాలం ఊరుకున్నానుగా. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? మోషే విసిగిపోతున్నాడు. ఏమయ్య, ఇంతమందిని నేను కన్నానా, వీళ్ళందరూ నేను మోసానా, వీళ్ళందరికీ భోజనం ఎక్కడ తెచ్చిపెట్టను నేను, వీళ్ళందరికీ ఒకవేళ భోజనం పెట్టాలంటే మాతో ఉన్న గొర్రెలన్నీ కూడా వండేసినా కూడా వీళ్ళకి సరిపోవు, సముద్రంలో చేపలన్నీ జల్లెడి పట్టేసి పెట్టినా కూడా సరిపోవంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైందా? దేవుని బిడ్డ నీకు అనిపించలేదా? దేవుడు వెళ్ళిపోయాడు నా పరిచర్లోంచి, దేవుడు ఏంటో మాట్లాడట్లేదు, క్రొత్త ఆత్మలు రావట్లేదు, ఆరాధన చేసినప్పుడు అభిషేకం దిగట్లేదు, వర్తమానం చెప్పిన ఫలింపు కనపట్లేదు, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, అలాగే ఉంటున్నారు ప్రజలు, ఎలా వచ్చారు అలా వెళ్ళిపోతున్నారు అని. నేను ఒక మాట చెప్పనా, దేవుని బాహుబలం అయితే ఏమవ్వలేదు, తగ్గిపోలేదు. ఇంకొక మాట చెప్పాలంటే మీకు ధైర్యం కలిగించిన తర్వాత, ఈ కూడికైన తర్వాత దేవుని బాహుబలం ఏంటో మీ పరిచర్లో దేవుడు చూపించబోతాడు. ఒక ప్రొఫెటికల్గానే నేను దీవిస్తున్నాను మిమ్మల్ని. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే దైవజనుడు నోటికి అంత పవర్ ఉందండి. చెప్పనా మీకు? సమూయేలు హన్నా కడుపులో పుట్టాలని ఎక్కడన్నా రెఫరెన్స్ ఉందా? మీ బైబిల్లో ఉందా? ఇంగ్లీష్ ఏ వెర్షన్లో ఉందా? డేక్స్ బైబిల్లో ఉందా? ఏ వెర్షన్లో లేదు. దేవుడు ప్రియులారా, దైవజనుడు ఒక ఏలీ ద్వారా ఏమన్నాడంటే, నువ్వు చేసుకున్న మనవి దేవుడు అన్నాడు, ఇల్లు అన్నాడు. దేవుని చిత్తములో, ఉద్దేశంలో, ప్రణాళికలో ఉన్న సమూయేలు, నిశ్చత్వంలో ఉన్న సమూయేలు అంట హన్నా గర్భంలోకి ఏమయ్యాడు చెప్పండి? దైవజను నోటి మాటకి అంత పవర్ ఉంటుందండి. మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోకండి, కొనంగ తీసుకోకండి, నా బ్రతుకెందుకు, నేనేమి చేయగలను అని అనకండి. అయితే కొన్ని తీసి పారేయాల్సినవి ఉన్నాయి కూడా చెప్తాను.
హల్లెలూయా. ఈ నెల మనకి మంచి బూస్టింగ్ మెసేజ్ ఏమనుకోకండి, అది ఉంటుంది ఇది ఉంటుంది. హల్లెలూయా. మొత్తానికి చెప్పాక చేతులు ఎత్తట్లేదు భక్తులు. ఎందుకులేండి మరి, మామూలుగా నేను చెప్పినప్పుడు ఎత్తాలి కానీ. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తానని దేవుడు ఏం చేశాడో కిందకి చదవండి కొన్ని మాటలు. వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి. అది దేవుడు చెప్పగానేనంట అందులో కొంచెం గ్రహింపు కలిగిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, దాన్ని సెన్స్ చేయగలిగిన వాళ్ళు, ఆ మాటను గ్రహించగలిగిన వాళ్ళు చెప్పాడు. మనకు చూడండి వచ్చిన దర్శనాలు, కళ్ళలో, స్వప్నాలు అండి వెళ్ళిపోయి ఎవడబడతాడికి చెప్పేస్తాం. నాకు దేవుడు రాత్రి సేవలో పిలిచాడు, 4 గొర్రెలు వెళ్తున్నాయి, నేను ఇంకో చిన్న గొర్రెను ఎత్తుకుని వెళ్ళిపోతున్నాను, మా పాస్టర్ గారు గొర్రెను ఎత్తుకుని వెళ్తుంటే పెద్ద సింహం వచ్చి తినేసింది, ఇలాగా ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఆడంటాడో నీ సేవ తినేద్దరా అంటాడు. అసలు ఎవరికి చెప్పాలి నీ దర్శనాలు? దేవుడు చెప్పిన మాటలు ఎవరికి చెప్పాలి? కళలు ఎవరికి చెప్పాలి? స్వప్నాలు ఎవరికి చెప్పాలి? ఎవరితో షేర్ చేసుకోవాలి? ఒక స్థాయి ఉండాలి. మనం ఏదైనా షేర్ చేసుకున్నామంటే ఎవరికి చెప్తాం? వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి తాగేసినోడికి రాత్రి నాకు దర్శనం వచ్చిందంటే నాకు వచ్చింది, నువ్వు మన ఇద్దరం తాగుతున్నట్టు అంటున్నాడు. ఎవరికి చెప్పుకోవాలి దర్శనాలు? ఎవరితో మాట్లాడుకోవాలి? ఎవరికి షేర్ చేసుకోవాలి? పెద్దల దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటని చెప్పాడంట. చూడండి అప్పుడు ఏం జరిగిందో చదవండి. జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. చూడండి, దైవజనుడితో మమేకమైపోయిన వాళ్ళు. దైవజనుడు ఇలా చెబుతుండగానే దైవజనుడి మీద ఉన్న పాల్డ్ ఆత్మ ఏమైపోయింది? నేను మాట చెప్పనా, మీరు ఎన్ని సంవత్సరాలు నడిపింపులో ఉన్నా ఇలా ఉన్నా సరిగ్గా మనసు కలపకపోతే ఎంత కూడా నా మీద ఉన్న అభిషేకం కానీ ఎవరి మీద ఉన్న అభిషేకం ఎంత కూడా పొందుకోలేరు. నడిపింపులు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఏ నాయకత్వం ఉన్నారో అలాంటి వాళ్ళ సంగతి పర్లేదు, మీరు మీ నాయకుడిని దైవజనుడిని వెంబడించండి నమ్మకంగా. కరెక్ట్గా మనం వెంబడించగలిగితేనే కృప ఉంటుంది. మనకు ఒక సొంత ఉద్దేశం ఉండి ఆలోచన ఉండి పైకి ఇక్కడికి వచ్చి నేను సహవాస కొడుకులు ఉంటున్నాను, డేవిడ్ ఫ్రాన్సిస్ గారి సహవాసం, ఒక తమ్ముడు అలాగే చెప్పుకుంటున్నాడు, డేవిడ్ ఫ్రాన్సిస్ గారి సహవాసం మొత్తం కట్ చేశానండి నేను. ఎందుకంటే మన నోటు చేసి పనులు బాగాలేదు. ఎక్కడికి వెళ్ళినా డేవిడ్ ఫ్రాన్సిస్ గారి సహవాసం అంటే కొద్దో గొప్ప పెద్ద సేవకులు అంత లేదు, కానీ ఏ మూలకి వెళ్ళినా మన పోస్టర్ కనపడుతుంది, బ్యానర్ కనపడుతుంది, తెలియని ప్రాంతాలు లేవు. ఇలా చెప్పి మన నోటు చేసి పనులు అలా ఉంటే కట్ చేశాను. కత్తిరి కూడా గట్టిగా ఉంటుంది, బంగారు కత్తిరి అండి. దీపవృక్షాన్ని కట్ చేసేది ఏంటి? బంగారం అంటే సున్నితం. చాలా సున్నితంగా ఒత్తుని ఏం చేద్దంటే దీపవృక్షం దగ్గర ఒత్తు మసి పట్టేసింది అనుకోండి, కట్ చేద్దాం. బంగారు కత్తిరి. ఎందుకంటే అది కట్ చేయకపోతే దేవీప్యమానంగా దీపం ఏమవుదంటే నాకు కటింగ్ వద్దండి అన్నామంటే ఇంకెప్పటికే మన జీవితంలో వెలుతురేముండదో. కొంతమంది కటింగ్లు అవసరం ఉండవు, సరి చేస్తుంటే ఏం చేయరు, స్విచ్డ్ ఆఫ్. ఫోన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతే ఏలో సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఫోన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళడం తెలిసి వీళ్ళు సైలెంట్ మోడ్లోకి వెళ్ళడం తెలుసా మీకు? నాకు తెలుసు, నడిపించుకోవడానికి తెలుస్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేసే ముందు, వాళ్ళందరికీ భోజనం పెట్టే ముందు, పూరేళ్ళు రప్పించే ముందు, ఇవన్నీ చేసే ముందు చేసిన కార్యం ఏంటో తెలుసండి? ఆత్మతో నింపాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తిని. మీరు ఏమి చేయాలన్నా, కార్యాలు జరగాలన్నా దేవుని శక్తి నువ్వు పొందుకోవాలి, దేవుని కృపను నువ్వు పొందుకోవాలి. ఆయన సామర్థ్యం ఏంటో నీకు తెలియాలి. ఫస్ట్ ఆయన శక్తి ఏంటో నీకు తెలియాలి. నేను ఒక ఖరీదైన కోట్ల రూపాయల మాట చెప్తాను, రాసుకోండి, గుండెల్లో పెట్టుకోండి. వింటారా? నా వైపు చూడండి. దేవుడు వచ్చి ఏమి చేస్తాడు అని మనం ప్రకటిస్తామో ఆయన వచ్చి అదే చేస్తాడంట. ఈరోజు మన మధ్య దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన బాహువేంటో చూపించబోతున్నాడు. ఆయన ఔన్నత్యం అంటే ఈ రాత్రి చూపించబోతున్నాడని నీకు విశ్వాసం ఉంటే, పలకగలిగితే సంఘం మీద, అదే దేవుడు చేస్తాడట. నేను ఇంకొక మాట చెప్పనండి, ఇది కూడా చాలా విలువైంది. సంఘాన్ని ఎప్పుడు మనం శపించకూడదంట. సంఘ బిడ్డల్ని శపించకూడదు, సంఘాన్ని శపించకూడదు. ఎందుకు తెలుసా? సంఘాన్ని శపిస్తే మనం ఎవరిని శపించినట్టు తెలుసా? క్రీస్తు శరీరాన్ని శపించినట్టు. విషయం చెప్తాను. ఇప్పుడు మోషే పలకల బద్దలు కొట్టడం న్యాయమా కాదా? నేనైతే 100కి 500% న్యాయం అని చెప్తాను. న్యాయమా కదా? ఎందుకు తెలుసు? విసుగు తెప్పించేశారు. కానీ నేనేమనుకున్నా అంటే కొంచెం ఆ పలకలు దేవుడి చేతితో రాసినాయి కదా,
పక్కన పెట్టి ఒక్కొక్కడిని ఎంత బాధ వేసినా నరికేసిన దేవుడు ఏమన్నా పొదుడు. కానీ విషయం చెప్పమంటారా, దేవుడు ప్రేమగల దేవుడు. చిన్న కష్టం పెట్టించి రేపు సాయంత్రం మోసే, రేపు సాయంత్రం కల్లా నువ్వు రేపు ఉదయం కల్లా నేను నీకు ఇచ్చాను కదా కొండ మీద, అలాంటి పలకలు ఒక 2 చేసుకుని కొండ ఎక్కి అన్నాడు. ఫస్ట్ ఎలా వచ్చినవి? దేవుడు ఇచ్చాడు. ఆ చెక్కుడు కానీ ఆ పలకల షేపు కానీ అంతా తీశాడు. అగ్నిదిలా కాలిస్తే అగ్ని వచ్చేసి ఇచ్చాడు. యెరూషలేము వెళ్ళిన ఒక దైవజనులు నాకు ఒకసారి చెప్పారు, సీనాయి పర్వతం మీదకి వెళ్తే ఒక చోట 2 కన్నాల కింద ఉన్నాయంటండి ఆ పర్వతం మీద. అవి కాలిపోయి ఉన్నాయంట, అక్కడ కాలిపోయి ఉన్నాయంట. అక్కడి నుంచి తీశారంట. ఈ దైవజనుడు అయితే ఇంకా అందులోకి దిగిపోయే గోతులకు అందులో చేతులు ఎట్టేశాడంట. ప్రభువా నాకు ఫైర్ వచ్చేయాలి, అభిషేకం వచ్చేయాలి. మరి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ప్రైజ్ లార్డ్. అర్థమవుతుంది ప్రియులారా? దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్లు ఉంటాయి, కృప ద్వారా అనుగ్రహించబడి ఉంటాయి కొన్ని. కొంతమంది ఆత్మలు చాలా జాగ్రత్తగా పట్టుకోగలరు, కొంతమంది పరిచర్య చాలా జాగ్రత్తగా చేయగలరు, కొంతమంది విశ్వాసం చాలా జాగ్రత్తగా నడిపించగలరు. ఎలాంటి వాడినైనా మనోడు కత్తి తీసాడంటే లొంగిపోద్ది కేసు చేయగలరు. ఈ కృపలను మనం ఏం చేయకూడదు, పోగొట్టుకున్నాం అనుకో, అప్పుడు అంటాడు ఓ 12 సార్లు ఎంతో కొంచెం ఉపవాసం ఉండు అప్పుడు ఇస్తాను అంటాడు. అందుకే దేవుడిచ్చిన కృపను ఏం చేయకూడదు, ఎంత బాగా వాడబడుతున్నా అంత జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి. దేవుడు తలాంతు ఇస్తాడు, తలాంతులను దేవుడు కాయడు, మనమే కాసుకోవాలి. నీకు ఇచ్చిన టాలెంట్స్, కృప, అభిషేకం ఎవరు కాపాడుకోవాలి చెప్పండి. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను, వినండి. సౌలుని అభిషేకం చేయడానికి వాటర్ బాటిల్ ఉందా, చిన్న వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ సౌలుని అభిషేకం చేయడానికి సామ్యూయేలు వెళ్తున్నాడండి. సౌలు దేంతో అభిషేకం చేశాడు, తైలపు బుడ్డే అభిషేకం చేస్తాకి వెళ్ళినప్పుడు ఇలా ఉంచుకుని వెళ్ళిపోయిన, ఇలా తిప్పుకుని వెళ్ళిపోయిన, ఏమీ కారదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సౌలు అనాయింటింగ్లో ఏముంది, లిమిట్ ఉంది, బుడ్డే. అయితే దావీదుని అభిషేకం చేయడానికి వెళ్తున్నారు ఎవరో, సమూయేలు. ఇప్పుడు కొమ్ము పట్టుకుని వెళ్తున్నాడు. కొమ్ము యావిడతల వంచడానికి అవుద్దా? ఎందుకంటే ఈ కొమ్ము అనేది గొర్రెపిల్ల వధించబడితే వస్తుంది. అక్కడ గొర్రెపిల్ల వధించబడింది, యేసయ్య చనిపోతే వచ్చింది ఆ కొమ్ము. ప్రియులారా, ఆ గొర్రెపిల్ల ద్వారా వచ్చింది. అందులో ఉన్న తైలము పరిశుద్ధాత్మకు గుర్తు. ఇప్పుడు పట్టుకెళ్తున్న ఈయన కూడా ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. అలాగే అభిషేకం ఉన్న మనం మన నడతలో, ప్రవక్తన, చూపు, నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదిగినోడు తప్పు చేస్తే శిక్ష ఎక్కువ ఉంటుందండి. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఎందుకు మోషే వెళ్ళలేదయ్యా అని ఒక దైవజనులు అడిగారంటే, దేవుడు అన్నాడంట, మోషే కాబట్టే వెళ్ళలేదు, ఇంకెవరనైతే వెళ్దురు అన్నాడట. అదేంటయ్యా అని అడిగితే, మోషేకి నన్ను నేను కనుపరుచుకున్నట్టు, మోషేకి నన్ను నేను తెలియచేసుకున్నట్టు ఇంకెవరికి తెలియచేసుకోలేదు, అంత క్లోజ్గా ఎవరితోటి లేను. ఇంత తెలిసిన మోషే అలా చేయొచ్చా, అందుకే మోషే వెళ్ళలేదు. ఎదిగిన మనం నడకలు ఎలా ఉండాలి, చిన్నగా, చిల్లరగా, సింపుల్గా, విశ్వాసంలాగా మన నడవడికి ఏమవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, మన పరిచర్యలో దేవుని యొక్క బాహుబలం కనబడాలి, దేవుని యొక్క ఔన్నత్యం కనబడాలి, దేవుడేంటో ప్రజలకి తెలియాలి. ఆ రోజులు మరలా రాబోతున్నాయి ప్రియులారా. మరలా యెహోవాయే దేవుడని ప్రజలు అరిసే రోజులు రాబోతున్నాయి. చెప్పండి హల్లెలూయా. చంపే దైవజనులను చంపుతున్నారు, పరిచర్య విస్తరిస్తున్నారు. స్టెఫను చంపేస్తే పరిచర్య ఆగలేదు, పౌలు గారిని చంపేస్తే పరిచర్య ఆగలేదు, పద్మాసలంకలో యోహాను గారిని వేసేస్తే పరిచర్య ఆగలేదు, పేతురుని చంపితే పరిచర్య ఆగలేదు. సంఘానికి శ్రమ వచ్చినప్పుడు ప్రియులారా, సంఘం ఇంకా వృద్ధి చెందిందంట, విస్తరించిందంట, ఫలించిందంట ప్రియులారా. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ మాటలు మీరు మనస్కరించండి, హృదయంలో పెట్టుకోండి ప్రియులారా. దేవుడు మన కుటుంబాల్లోంచి, పరిచర్యలోంచి కనబడాలంటే కొన్నిటిని తీసేయాలి. ఒక 3 విషయాలు నేను చెబుతాను తీసేయవలసినవి, వాటిని ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 13:11 నుండి చదవండి. చదువుతారా? కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానం 14 చదివేయండి సరిపోతుంది. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణ. చూడండి,
లోతు ఎప్పుడైతే అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడో, వినాలి మాట పట్టుకోండి, వెళ్ళిపోయాడో ప్రియులారా, వెంటనే అబ్రహాముకి దేవుడు దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాడండి. ఆయనే వచ్చి దర్శనం ఇచ్చి, ఇదిగో అతను వదిలి వెళ్ళిపోయాడు కదా, నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు కదా, నువ్వు కనిపెట్టావుగా నా కోసం, ఎదురు చూస్తున్నావుగా, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 వైపులు నేను ఏం చేస్తానంటే విస్తరింప చేయబోతున్నాను అని చెప్పాడట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడండి చెప్పండి? లోతు విడిచి వెళ్ళిపోయింది. నేను ఒక మాట చెప్పనా, మన పరిచర్లో కూడా కొంతమంది లోతులు ఉంటారు. లోతుగుండె లోతు అని ఎట్టుకున్నాను నేను అతనికి పేరు. ఎవరండి? లోతుగుండే లోతు. లోతులు మన పరిచర్లోంచి వెళ్ళిపోవాలి. నేను అంటాను, ఆ లోతు సెల్ ఫోన్ అవ్వచ్చు, ఆ లోతు, కొంతమంది లోతులు ఉంటారు, ఆ లోతులు ఏం చేస్తారంటే పరిచర్ల నుండి వచ్చి వాళ్ళందరినీ చెడగొడుతుంటారు. ఆ స్నేహాలు ఆ దేవుడికి నచ్చనివి, అంటే దీన్ని ఉపదేశం అంటారు, నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టాలి. పెయిన్ అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. కొంతమందిని కోల్పోవడం, స్నేహాలు విడిచిపెట్టడం వదలదు. ఎందుకంటే స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి కర్రపెండలాలు ఉంటాయండి కొన్ని, ఈ పెండలాలు వదలవు ఒకరినొకరిని. కొన్ని బంధాలు, కొన్ని స్నేహాలు దేవుని కోసం ఏం చేయాలి? తప్పదో. నువ్వు ఒక బలమైన సేవ చేయాలంటే తప్పదో. విషయం చెప్పమంటారా? అబ్రహాముకి ఎంత గొప్ప సమర్పణ అంటే, స్వజనంగాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఆస్తి, అంతస్తు, తండ్రింటిని, తన ఊరుని అన్నీ వదిలేసాడు. విషయం చెప్పమంటారా? చాలా ఖరీదైన సమర్పణ అండి అబ్రహాముది, చాలా ప్రతిష్ఠత కలిగిన సమర్పణ అండి. అబ్రహామునికి దేవుడు ప్రత్యక్షమైంది అప్పుడే. దేవుడు ఏంటో తెలియదు అబ్రహాముకి, ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవడమే అన్నీ వదిలొచ్చాయి అన్నాడు. బాప్తిసం తీసుకున్న రోజే మనోడిని, సినిమా వదిలే, సీరియల్ వదిలే, అవి వదిలే, ఇవి వదిలే, స్నేహాలు వదిలే, బంధువులను వదిలే, ఇలా చేయాలి అలా చేయాలి, చర్చిలో నువ్వు ప్రతిష్ఠ కలిగిన వాళ్ళ ఉంటాను, నీకు దండం బాబు అని చెప్పి నామగారి సంఘంలోకి ఏం చేస్తాడో. అబ్రహాముకి ప్రత్యక్షమైంది ఆ రోజే, మాట్లాడింది ఆ రోజే. అది కూడా గాయపరచబడి ఉంది అబ్రహాము హృదయం. ఎందుకంటే ప్రియులారా, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, దారి చూపిస్తున్న వ్యక్తి మధ్యలో చనిపోతే ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు, ఆకాశంలోంచి దేవుడు స్వరంతో మాట్లాడితే, దర్శించినప్పుడే, మాట్లాడినప్పుడే, దేవుని స్వరం విన్నదప్పుడే, పిలుపప్పుడే వచ్చింది, అన్నీ వదిలేమని చెప్పాడు. చిన్న ప్రతిష్ఠ అంటారా? చెప్పండి. మీరు ఇంకా చాలా సంవత్సరాల సేవలో వదలాల్సినవి, వదులుకుంటాల్సినవి, మర్చిపోవాల్సినవి, విడిచిపెట్టాల్సినవి బోర్డు ఉంటున్నాయి. 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. కానీ పిలిచిన రోజు అబ్రహాముని ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఏం సమర్పణ? ఓరకనే అబ్రహాము జనములకు ఆశీర్వాదకరంగా మాట్లాడితే మనం ప్రార్థన, ఇసుక రేణువులు వలె, ఆకాశం నక్షత్రం వలె మా సంఘం ఉండాలి ప్రభువా. నువ్వు వదలాల్సినవి వదలాలి ప్రభువా ఫస్ట్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో. లోతులను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. శుభాకర్ అన్న ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు చాలా ఖరీదైన మాట, ఒక మాట చెప్తే నా గుండెని తొలిచేసిందండి. ఆ మాట, దేవుడు జాలిపడిన వాళ్ళ మీద మనం జాలిపడకూడదంటండి. దేవుడికి లేని జాలి మనకు ఉండకూడదు. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో ఎవరికైనా మేలు చేయాలంటే పొందదగిన వాడికి చెయ్యండి, అందరికీ చేయండి అని లేదండి బైబిల్లో. ఉందా మీ బైబిల్లో? పొందదగిన వారికి ఆ మేలు ఎవరు యోగ్యుడో, ఎవరు అర్హుడో, ఎవరు పొందదగినోడో చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఉన్నాడో లేదు తెలియదు. గుడుం గేటు ఉందండి. గుడుం గేటు తెలుసా మీకు? గుడుం కాదండి, అది గేటు, కుడిమెల్లి గేటు. ఆ గేటుని గుడుం గేటు అంట. ఒక అతను నా చిన్ననాటి నుండి మొన్నటి వరకు చేతికి కట్టుకుని డబ్బులు అడుగుతున్నాడు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఇరిగిపోయింది అన్నాడు చెయ్యి, దాన్నే కట్టు చూపించి డబ్బులు అడిగేవాడు. సాయంత్రం ఫుల్గా ఆ కట్టు తీసి పక్కన పెట్టి మళ్ళీ సాయంత్రం దాన్ని ప్లాస్టర్లు పెట్టుకున్నాడు. వాళ్ళ కొట్టుకి ఎక్కడైనా ప్లాస్టర్లు ఉంటాయండి, సిమెంట్ పోతకు ప్లాస్టర్లు ఉంటాయి సమయంలో ఉన్నావు కదా. ఆ కట్టు పెట్టుకుని సాయంత్రం డబ్బులు అడిగేవాడు. ఎందుకు? ఈవినింగ్ ఏం చేసేవాడంటే రైస్. నేను అంటాను దేవుని బిడ్డలారా, లోతులు ఉన్నారా? వదలాల్సిన లోతులు. లోతును వెంట పెట్టుకుని రమ్మన్నాడా? అబ్రహాముకి చెప్పాడా? తీసుకొచ్చాడు. అయినా అబ్రహాం దర్శనం ఉన్న సేవకుడు, ప్రత్యక్షత ఉన్న సేవకుడు, పిలుపున్న సేవకుడు, నడిపింపు ఉన్న సేవకుడు, విశ్వాసం ఉన్న సేవకుడు, ఏర్పాట్లు ఉన్న సేవకుడు, దేవుడు కోరుకున్న సేవకుడు, గమ్యం తెలిసిన సేవకుడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి విధేయత కలిగిన సేవకుడు, అభిషేకం ఉన్న సేవకుడు, ప్రవక్తని స్వయంగా దేవుడే చెప్పాడు, అతడు ప్రవక్త, ప్రార్థన చేయించుకో బ్రతుకుతావని. అలాంటి సేవకుడితో లోతు మనసు కలిపినందుకు అంత ఆశీర్వాదం వచ్చిందంటండి. లోతుకు కూడా ఉన్నోడు దీవించబడుతున్నాడని దేవుని చిత్తం అనుకోకండి.
అర్థమైందా ప్రియులారా? నేను చిన్న మొక్క చెప్తున్నాను వినండి. యాకోబుకి ఆశీర్వాదం ఉంది, యాషావు కూడా దీవించబట్టు. ఇద్దరు ఆశీర్వాదాల వ్యత్యాసం ఏంటి? యాషావుకి ఏం తక్కువ ఉందనుకుంటున్నారా? యాకోబు దీవించబడ్డాడు, యాషావు ఏమీ లేదనుకుంటారు మీరు. యాకోబు 20 సంవత్సరాలు సంపాదించింది వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నప్పుడు మొత్తం అన్నీ పంపేస్తే పిల్లారా, ఎబ్బోరేవు దగ్గర నుండి వచ్చాడుగా, పంపేస్తూ ఉంటుంటే అప్పుడు ఎందుకు అన్నీ పంపావని అడిగితే, నువ్వు నన్ను చంపేస్తావు, నువ్వు దాసుడు చంపేస్తావని పంపనంటే యాకోబు ఏమంటాడు, యాషావు ఏమంటాడు తెలుసా? నాకు ఓళ్ళంత ఉంది, కావలసినంత ఉంది అంటాడు. మరి యాకోబు ఆశీర్వాదానికి యాషావు ఆశీర్వాదానికి వ్యత్యాసం ఏంటి? యాకోబులోంచి రాజులు వచ్చారు, యాకోబులోంచి లేవీలు వచ్చారు, యాకోబులోంచి యాజకులు వచ్చారు, యాకోబులోంచి యేసుప్రభు వచ్చాడండి. యోధా గోత్రపు సింహం వచ్చిందండి. యాషావుకి ఆశీర్వాదమే ఉంది. ఎదోమీయులకు మూల పురుషుడు, ఒక టీముకి మూల పురుషుడు ఏంటి? అట్టకెళ్ళకో, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినోడు, తిరుగుబాటు చేసినోడు అండి, సంఘాన్ని పాడు చేస్తున్నాడు కూడా టీంకి లీడర్ అవుతాడు. అంత మాత్రం నా దీవెని కాదు. ఆమె ఏం చెప్పరా? వెళ్ళిపోయినోడు ఇంక లీడర్ అవ్వలేదని బాధపడుతున్నారంటే గట్టిగా వెళ్ళు చెప్పండి. వెళ్ళిపోయినోడు కూడా ఒక లీడర్ అవుతాడండి. లోతు వెళ్ళిపోయి కుదురుగేం లేడు, కూర్చుని ఒక చోట కుర్చీ వేశారంట. ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? అక్కడ తీర్పులు తిరుగుతున్నాడంటండి. మనోడింట్లో సరైన సెటిల్మెంట్ లేదు, అక్కడ మాత్రం ఏం చేస్తున్నాడో తీర్పులు తిరుగుతున్నాడు. అన్నీ పరిచర్లు అనుకోకండి, అన్నీ కరెక్ట్ అనుకోకండి. వెళ్ళిపోయి చెలరేగిపోతున్న వారు, గాయం అయిపోయి హృదయాలు ఏంటని అనుకోకండి. దేవుని చిత్తంలో ఉన్న పరిచర్లు ఉన్నాయి, ఏర్పాట్లో ఉన్న పరిచర్లు ఉన్నాయి, ఎన్నికలు ఉన్న పరిచర్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. లేవండి, యేసుప్రభు కూడా డిస్టర్బ్ చేయలేదు తెలుసా పరిచయం చేసేవాడిని. అసలు ఆడు ఎంత కాస్ట్లీ, ఒక మాట చెప్తాను మీరు వినండి. ఒకడు యేసుప్రభు ఉన్న కాలంలో, యేసుప్రభు సేవ చేస్తున్న కాలంలో, యేసుప్రభు దగ్గర రోగులు అనేక మంది బాగుపడుతున్నారు, కుట్ల కొంత ప్రజలు వచ్చేస్తుంటే ఒకడు పరిచర్య మొదలుపెట్టి ఆయన నామం పేరటే దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడట. ఆయన బ్రతుకున్న కాలంలోనే మనోడు పక్కనే పరిచర్య పెట్టినా కూడా యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అదే ఆయన మనసు. ఏమన్నా తెలుసా? ప్రభు ఒకడు ఇలా దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడంటే మనోడు, మనకు విరోధంగా లేనివాడు మన పక్షం ఉన్నాడు, ఏమనకండి, చేసుకునే ఉండే మినిస్ట్రీ. మనోడు కూడా కొద్ది గొప్ప దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు యేసుప్రభు ఉన్న కాలంలో. గిట్టుబాటు అవుద్దా? గుంటూరు కాకాన్ తోటకి వెళ్ళి పక్కన నువ్వు కాకాన్ తోట నెట్టు, ఎవరైనా వస్తారా చెప్పండి? మరి యేసుప్రభు ఉన్న కాలంలో చేస్తానంటే మనోడు గొడవ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటి అసలు అభిషేకం ఏంటి, దెయ్యాలు వెళ్తాం ఏంటి, మనోడి దగ్గర జనం వెళ్ళడం ఏంటి? నాకు ఒకసారి ఆలోచించి మీరు మళ్ళీ ఎప్పుడైనా మనం సేవకుల మీట్లో కలుసుకున్నప్పుడు చెప్పండి, చిన్న హోంవర్క్ చేయండి దాని మీద. అలాంటి ఆలోచించాలి మనం. హల్లెలూయా. ప్రభువే ఉన్న కాలంలో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ప్రభు ఆయన డిస్టర్బ్ చేయలేదు. నేను అంటాను, లోతులు మన వదిలేమవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వదిలించుకుందామంటే వదిలించుకోవాలి, కొన్ని లోతులు పోవాలి. వద్దన్నవి దేవునికి నచ్చని నీ పరిచర్యలు వెళ్ళిపోతేనే దేవుడు కార్యాలు చేస్తాడా? నీ పరిచర్లో ప్రభు కనబడాలంటే, ప్రభు మరలా ఆయన పరవశం అవ్వాలంటే, నువ్వు పరవశం అయిపోవాలంటే, దేవుని ఆత్మ పనిచేయాలంటే లోతులు ఏమైపోవాలి? కొంతమందిని వదిలేస్తే మన ప్రాణం హాయిగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్. అందుకే యేసు ప్రభు కూడా అన్నాడు, అర్థమైందా? రాయిస్తూ యోహాను పత్రికలు రాయిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటి తెలిసిన పత్రికల్లో, అసలు ఈ బోధన అంగీకరించినోడు, దీని ప్రకారం నడవనోడికి ప్రైజ్ లార్డ్ కూడా చెప్పొద్దు అన్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్తాడు, దుష్టక్రియలో మనం ఏమైపోతామంట, పాల్పొందుతామంట. ప్రైజ్ లార్డ్ అంటే పాపం వచ్చేద్దంటండి డేవిడ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే ఏమవుద్దంట, పాపం వచ్చేస్తుంట. కాబట్టి మన పరిచర్యలోంచి లోతులు ఏమైపోవాలి చెప్పట్లేదు, పోవాలి. హల్లెలూయా. ఇంకా విడిచిపెట్టాల్సిన ఏమున్నాయి తెలుసా ప్రియులారా? చూడండి, ఎలా ఉంటే మన పరిచర్యలో దేవుడు కనబడతాడో లోతులు పోతే, అలాంటి లోతు లాంటి స్వభావం కలిగిన వారు పోతే, అసలు లోతు యాక్చువల్గా ఏమని మాట్లాడాలి అతను? నీ గొర్రెలు కాపరికి నా గొర్రెలు కాపరికి గొడవ అయిందంటే ఎవడరా అసలాడు? ఆ గొర్రెలు కాపరి ఆడేవాడు నిన్ను నన్ను విడగొట్టమేంటి? అసలే ఆయన మార్చేస్తాను, అర్జెంట్ డ్యూటీ తీసేస్తున్నాడు, రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చి పంపించేస్తాను, అసలు నీకు ఉంచను అనాలి కదా. అంటం మానేసి వీడు పో అనగానే మనోడు ఎప్పుడో సర్దుకుని ఉన్నాడు, బ్యాగ్ రెడీగా ఉన్నాడు, ఎప్పుడు వెళ్ళిపోదామంటే అప్పుడు ఏం చేస్తున్నాడో. పెంచింది ఆయన కదా, పోషించింది ఆయన కదా. ఒక మాట చెప్పమంటారా? అసలు లోతు బాధ్యతలన్నీ ఎవరు చూశారు? నేను ఒక మాట అడిగితే చెప్పండి, లోతు బాధ్యతలన్నీ అంటే అబ్రహాంగా అప్పగించబడియా? అప్పగించబడకపోయినా
మరి అలాంటోడు అప్పగించుకుని ఉండాలిగా, ఉండకుండా వెళ్ళిపో అంటే సర్దేసి గొర్రెల మందలు వేరు చేసి పట్టుకుని ఏం చేశాడు? ఎందుకంటే అలాంటి లోతులు నీ కుటుంబంలో, పరిచర్లో. నేనంటే లోతంటే మనిషే కాదు, లోతంటే సెల్ ఫోన్ అవ్వచ్చు, లోతంటే తిండి అవ్వచ్చు, లోతంటే ఒక విగ్రహారాధన అవ్వచ్చు, లోతంటే నిన్ను వెంటబట్టి పీడించేస్తున్నవి కావచ్చు. దావీదునంట తండ్రి మంద కాస్తున్నప్పుడు అంటాడు, నా తండ్రి మందను కాస్తున్నప్పుడు నా మంద అనడం. సంఘం మంద కాదు, ఎవరిది? అది కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చిందంట, సింహం వచ్చింది. ఎలుగుబంటి అంటే స్త్రీ, సింహం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? శత్రువు. అంటే స్త్రీ రూపంలో, శత్రువు రూపంలో, దురాత్మ రూపంలో దాని వెనకాల ఉన్న దెయ్యాన్ని చూడగలిగిన నేత్రాలు ఉన్నాయంట దావీదుకి. అందుకే సమూయేలు దేవుడు మాట్లాడుతూ అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. మన కళ్ళు ఎలా ఉండాలంటే వెనకాల ఉన్న మనుషులు వెనకాల పనిచేస్తున్న, మనం మనుషుల మీద ద్వేషం పెంచుకుంటామండి. మీరు సంఘంలో ఎవరైనా వ్యతిరేకం ఉంటే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకండి. వెనకాల పనిచేస్తున్న స్పిరిట్లు ఏం చేయాలి? మనం మనుషులు అందరూ మంచివాళ్ళే, అందరిని యథార్థవంతులుగా పుట్టించాడంట ప్రసంగి గ్రంథం ప్రకారం, అందరూ యథార్థవంతులే. ఆ వెనకాల ఉన్న స్పిరిట్లతో మనం ఏం చేయాలి? ఇందాక శ్యామ్ ప్రార్థన చేస్తూ చక్కటి మాట ఉపయోగించాడు ప్రార్థన. ఏంటంటే ఆ మాట, సంఘాలు యెజబెల్ ఆత్మలో, కయ్యేన ఆత్మలో ఈ స్పిరిట్లు ఏమైపోవాలి? ఈ స్పిరిట్లు అన్నమాట అవి. ప్రైజ్ లార్డ్. మనుషులు వెనకాల పనిచేస్తూ ఉంటాయి. అలా అలా సాతానుడు కష్టపడి చిక్కులు పెట్టడం, చాలా సింపుల్గా ఏం చేస్తాడో, చిన్న మాట అన్నానండి అయిపోయింది. పాస్టర్ గారు చిన్న మాట అన్నారు, విశ్వాసి చిన్న మాట, వీళ్ళిద్దరు మాటని లేవకు తీసుకెళ్ళిపోయి భూతద్దంలో పెద్ద మాటకని చూపించింది. ఎవరండి? అంత భయమా మీకు సాతాన్ అంటే? పేరే ఎత్తట్లేదు. ఎవరండి? సాతాను గాడు. అలా చూపిస్తూ ఉంటాడు, గెలివిలు చేస్తుంటాడు. కాబట్టి నేనేమంటానంటే ప్రియులారా, ఈ లోతులు ఏమైపోవాలంటే, దేవుడు మన పరిచర్లో ప్రభావం చూపించాలంటే, ఆయన చూపించడం మొదలు పెట్టాలంటే, ఆయన కనబడాలంటే, పరిచర్లో ఆయన కనబడాలంటే లోతులు ఏమైపోవాలి? ఇంకొక మాట చూడండి, హెజ్కేల్ పుస్తకం 8వ అధ్యాయం 3, 4, 5, 6 వాక్యాలు చదవండి. త్వరితంగా చదవాలి. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషం పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. చూడండి, దేవాలయంలోనంటండి, ఆవరణ స్థానంలోనంట ఒక విగ్రహం ఉందంట. దేవుణ్ణి ఆరాధిస్తున్న మందిరం అది, దేవుణ్ణి సేవిస్తున్న మందిరం అది, ప్రజలు అక్కడ ఆరాధిస్తున్న మందిరం అది. దేవుడి కొరకు కట్టబడిన మందిరంలో ఏముందో తెలుసండి? విగ్రహం ఉందంట. ప్రైజ్ లార్డ్. కిందకి చదువుతారా? ఇంకా 4 కూడా చదువుతారా? అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరము వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. చాలండి. ప్రభావం వస్తుంది అక్కడికి, మహిమ వస్తుంది అక్కడికి, కానీ నిలిచి ఉండట్లేదు. నేను చెప్పిన మన పరిచర్లు ఆరాధన చేస్తుంటే ప్రభావం వస్తుంది. ఆదివారం ప్రజలు కదిలించబడుతున్నారు, వర్తమానం ద్వారా కార్యాలు జరుగుతున్నాయి, మరలా వారమంతా సాధారణమైన మనుషులుగా మారిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఏదో ఒక మూలన ఏముంది? విగ్రహం. మీరు దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటారేమో, నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. మనము శుద్ధీకరణ జరగాల్సిన రీతిగా శుద్ధీకరణ జరగకపోతే ఎప్పటికీ దేవుడు పని చేయలేడు, పరిచయను వృద్ధి చేయలేడంటే. ఎంత సుందరమైన దేవాలయమో, ఎంత అద్భుతమైన దేవాలయమో. ఇంకొక చోట అయితే సొలొమోను కట్టిన దేవాలయం అందరూ కూడా బయట ఆర్భాటం చేసి కేకలు వేసేసి చేసేస్తా, దేవాలయం అంటే దేవాలయం కాదు, దేవాలయం అంటే దేవాలయం కాదని అనుకుంటూ ఉంటుంటే లోపలికి వెళ్ళి చూస్తుంటే పలకలు లేవంట. లోపలికి వెళ్ళి చూస్తుంటే నిబంధన మందసంలో ఉండాల్సిన వస్తువులు లేవంట అందులో. ఇప్పుడు చెప్పండి, నిజంగా
పైకి సుందరంగా కనబడుతున్న ఆలయాల్లో చాలా బయట ఆలయాల్లో ఉండాల్సినవి ఉంటున్నాయా? మీకు తెలుసు, చాలా కాలం క్రితం మీరు వినే ఉంటారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఆఫ్రికా దేశానికి సంబంధించిన సీమోర్ అనే ఒక వ్యక్తి ఒక బొగ్గు గనిలో పనిచేయడానికి వెళ్ళాడంట. వెళ్తే నల్లజాతీయుడు. వెళ్తే ప్రియులరా ఒక ఆదివారం ఆరాధనకి వెళ్ళాడు. వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక వాచ్మెన్, బాబు ఇక్కడ తెల్ల జాతులు కానీ నల్ల జాతీయులను రానివ్వరు అని చెప్పాడంట. సార్, నేను ఆరాధన చేసుకోకపోతే, దేవుని సేవించకపోతే, దేవుని కొని ఆడకపోతే నా ప్రాణం సరిగా ఉండదండి అంటే, నువ్వేమనుకున్నా పర్లేదు బాబు, రానివ్వరు, ఇక్కడ తెల్ల జాతీయులు ఆరాధన చేస్తారన్నాడు. అంటే బయట ఉండిపోయాడు, ఏడుస్తున్నాడు కూర్చుని. ఆరాధనకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు, ఏడుస్తూ ఉంటుంటే ఒక ఆజానుభావుడు ఎత్తున్న వ్యక్తి ఒక వ్యక్తి వచ్చారంట. బాబు ఏడవకలే, నిన్నేంటి ఒక 34 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నన్నే రానవట్లేదు లోపలికి అన్నాడంట. ఈ బొడ్డోడు అడిగాడంట, మీరెవరండి అన్నాడంట. వేరే రూపంలో వచ్చాడంట. వాళ్ళు ఆరాధన చేస్తున్న యేసు ప్రభు నేనే బాబు అన్నాడంట. 30 సంవత్సరాల నుంచి ఆ చర్చిలో యేసు ప్రభుకి ఏం లేదంట. వెంటనే ఈ బొడ్డోడు యేసయ్య కాళ్ళ మీద పట్టేసుకుని, అయ్యా నువ్వు నాకు కావాలి, నాతో ఉండాలి, నన్ను ఏం చేయమంటావు చెప్పంటే, నీలాంటి వాళ్ళని ఒక 10 మందిని పోగు చేసుకుని ఒక ఇంట్లో ప్రార్థన చేయన్నాడంట. 12 సంవత్సరాల వయసు అంటండి అతనికి, ఆ బొడ్డోడికి. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటండి. అలాంటి బొడ్డోళ్ళని పోగు కూర్చున్న ఇల్లంతా కూడా అభిషేకంతో నిండిపోయి మంటలు కాలిపోతున్నట్టు ప్రజలకు కనబడి అంటండి. తెలుసా, వేల్స్లో అలాగే ఉద్యోగం వచ్చిందట. ప్రజలందరూ వెళ్ళి నీళ్లు పోసి ఆర్పుతుంటే ప్రియులారా ఆరట్లేదు. ఎందుకంటే అవి ఏ మంటలో? పరిశుద్ధాత్మ మంటలు. ఒక యథార్థంగా ఉండేవారు, ప్రార్థన చేసేవారు, నమ్మకంగా పనిచేసేవారు. ఒక యథార్థవంతుడు ప్రార్థన, యథార్థవంతు యొక్క కన్నీరు పట్టణానికే దీవెనంటండి. మోషే ఒక యథార్థత కాదా 40 లక్షల మందిని విడిపించింది. సమూయేలు ఒక యథార్థత కాదా, మందసం లేని టైంలో సమూయేలే మందసంగా పనిచేశాడు. అసలు శత్రువులకి విజయం లేదంట. సమూయేలు ఉన్నంతకాలం నిద్ర లేదంటండి. సౌలు గారు సేవ చేస్తున్న దినాల్లో దెయ్యాలకు నిద్ర లేదంట. సమూయేలు ఉన్న కాలంలో శత్రువులకు నిద్ర లేదంట. హల్లెలూయా. సమూయేలు ఒక మందసం అండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డ, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పడి నువ్వు నీ గ్రామానికి ఒక మందసంగా ఎందుకు మారకూడదు? నువ్వు నీ ప్రాంతానికి ఒక మందసంగా ఎందుకు మారకూడదు? ఎక్కువ ప్రేయర్ ఎందుకు చేయకూడదు? నీలో ఒక ఆశ పడితే చాలు. నేను అంటాను ఎప్పుడు కూడా, ప్రార్థనకి ఆసక్తి సరిపోదండి, అత్యాసక్తి కావాలి. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకి ఏమి సరిపోదు? పేతురు గారిని జైలు వేశారు. సంఘం ఎప్పట్లా ప్రార్థన చేస్తే పేతురు గారు రారు. ప్రతిరోజు కూడుకున్నా ప్రార్థన చేస్తే రారు. అనుదినం వాళ్ళకి ప్రేయర్ టైమింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ టైమింగ్లో ప్రేయర్ చేస్తే పేతురు గారు రారు. కానీ అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు గారు దిగి వచ్చారు. నీలో అత్యాసక్తి రేపబడునుగాక. అంటే నేను అంటాను, విగ్రహాలు తీసివేస్తే మరలా మన పరిచర్లు ఎవరు కనబడతారో చెప్పండి. మరలా దర్శించడం మొదలు పెడతాడు, మరలా కనబడడం మొదలు పెడతాడు, మరలా మాట్లాడడం మొదలు పెడతాడు. అదేదైనా కావచ్చు. ఒకసారి నేను దేవుని నామానికి మహిమ ఒక 21 days ఫాస్టింగ్ ఉండి పైన ఇక్కడ రూమ్లో ఉన్నానండి. ఆ 21 రోజు కూడా నేను సంఘానికి ఎవరికి కనబడలేదు. రోజుకు ఒకసారి మా పాస్టమ్ గారితో 2 మాటలు మాట్లాడుతుండేవాడు, సంఘం ఎలా ఉన్నారు ఏంటని. 2 వారాలు రాలేదు, 3వ వారం దిగి వచ్చాను నాకు. అప్పుడు దేవుడు నాకు నేను అడుగుతున్నాను, ప్రభు నా పిలుపు ఏంటి, నా సేవ ఏంటి, దర్శనం ఏంటి, వాక్యపు లోతులకు తీసుకెళ్ళు, జనములకు దీవెనకరంగా మార్చు, అసలు ఏం జరగబోతుంది ఏంటంటే. నేను ఒక మాట చెప్పిన ప్రియులారా, మీరు ఎవరైనా అలాంటిది ఒక 10 days అయినా 7 days అని చెయ్యాలి. ఎందుకంటే ఆ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు. అలా గడిపిన వాళ్ళకి తెలుస్తుంది అనుభూతి. నేను చెప్పలేను ఎన్ని గంటలు అదంటే. ప్రార్థన, బైబిల్ స్టడీ ఎప్పుడు సీక్రెట్ కాబట్టి నేను చెప్పట్లేదు ఆ టైమింగ్స్ మీకు. అప్పుడు ఆరాధన, దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఆరాధన చేస్తుండగా ప్రజల లోపల ఉన్న విగ్రహాలను నేను కూల్ చేస్తాను. ఫస్ట్ మా సంఘం మీదే ప్రయోగం చేశాను. అది అందరిని పిలిచి మీ లోపల ఉన్న విగ్రహాలను దేవుడు కూల్ చేయబోతున్నాడు నాకు చెప్పాడు దేవుడు. మీరు అలా ఉంటుండగానే విగ్రహాలు కూలిపోబోతున్నాయి అని చెప్పాను. బాధపడకండి, ఇది మీకు గుచ్చే మెసేజ్ కింద, ఇబ్బంది పెట్టే మెసేజ్ కింద అనిపించినా కూడా మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది కొన్ని మనకు తెలియకుండానే విగ్రహాలకు ఏమైపోతాయి లోపల. ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాలకు ఒకసారి సెల్ ఫోన్ ఇలా చూస్తున్నామంటే అదేంటి చెప్పండి, ఏం కదా. ఈరోజు ఎలా మారిపోయిందంటే, కట్టుకున్న భార్య లేకపోయినా బ్రతికేస్తున్నారు. కావాలంటే ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మగారింటికి వెళ్తే 4 రోజులు ఉండు అక్కడ అంటారు. ఏంటండి మీరు రాత్రంతా నాకు ఆన్లైన్లో ఉన్నట్టు కనపడుతుందే, అలా పెట్టేసి పడుకున్నాను, ఏమో ఆన్లైన్లో లేనంటారు. ఒక పాస్టర్ గారు అన్నారు, అత్తవాడు దాంతోటే ఉన్నాడండి అన్నారు. నాకు భయం అయిపోయింది. పాస్టర్ గారు సాక్ష్యం ఎలా పోయింది ఏంట్రా బాబు,
ఇంకో పాస్టర్ గారు ఉన్నారు ఏంటని నాకు అనిపిస్తే అప్పుడు అమ్మ ఏంటమ్మా దాంతో అంటున్నావు అని కొంచెం భయపడతాడు. అదేనండి సెల్ ఫోన్తో ఉంటున్నాడండి అంటున్నాడు. దైవజనులకి నేనేమంటానంటే నిద్ర రమ్మంటే రావాలి, ఆగమంటే ఆకలి రమ్మంటే ఆగిపోమంటే, అది కోపం రమ్మంటే కోపం రమ్మంటే మీరు రమ్మంటే ఆగమంటే నిన్ను కోపం తట్టుకో, ఇంకా అది ఉండకూడదు అని చేసుకోవాలి. ఎవరికైనా కోపం వస్తుందా, నా దగ్గర ఒక మంత్రం, ఒక ట్యాబ్లెట్ ఒకటి తీసుకొచ్చాను, ఈ పుట్టినరోజు మీకు గిఫ్ట్కి ఇద్దామని. కోపం తగ్గే ట్యాబ్లెట్ ఒకటి ఉంది నా దగ్గర. ఏంటో తెలుసండి, ఏమీ లేదండి. ఆ ట్యాబ్లెట్ ఎలా తయారవుద్దంటే చర్చిలోకి వచ్చి మోకాళ్ళు వేసేసి చేతులు పైకి ఎత్తేస్తే పని చేద్ది ఆ ట్యాబ్లెట్. కోపం వచ్చిన వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి? కోపం వస్తుంది. పాస్టర్ గారికి కూడా గొడవలు వస్తాయి. వచ్చిన తర్వాత పాపం పాస్టర్ గారు యథావిధిగా బైబిల్ నేను కుటుంబ ప్రార్థన ఏమైనా చేసుకో, ఎక్కడ రా నేను చేసుకో, సిర్రెక్కిపోతాడు. ఇంకీన ఏసునామలు అలాంటి వాళ్ళందరూ మారుదురుగాక ఉన్నారన్నమాట. అయితే మరి మొత్తం మీద ఎందుకండి, ఉన్నది చాలా చిన్న జీవితం అండి. ఒక మాట చెప్పనా, బాధపడకండి. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారు అలా అవుతారని అనుకున్నామా? చెప్పండి. తొలిచేసింది వార్త కదా. మన జీవితాలు చాలా చిన్నవి. ఉన్నంతకాలం స్టోర్ పెట్టడం, బాధ పెట్టడం ఉండకూడదు. చాలా సంతోషంగా ఉండాలి. మా పాస్టర్ గారు అంటారు, పులిహార తింటారా దోశ అయినా అని అడిగారు నన్ను ఒకసారి. అంటే దాని అర్థం ఏంటి? పులిహార తింటారా దోశ వేయమంటారా అని అడిగారు. నేను అన్నాను, పులిహార తినకపోతే నన్ను దోశ వేస్తావా అన్నాను. సరదాగా ఉండండి, నవ్వుతూ ఉండండి. మీరు వస్తే ఇంట్లో ఎలా ఉండాలి, ఒకడు ఉంటాడో అండి, కోడిగుడ్లు బండి వెళ్తుంది కదా, బండి అట్లా బద్దలు కొట్టి టెంట్ హౌస్ గిన్నె ఉంటుంది కదా, అందులో పోసి మనోడు ముఖం మీద పోసేస్తే ఆమ్లెట్ తర్వాత ఆమ్లెట్ వచ్చేది, కానీ సిరునవ్వు ఉండదు ముఖంలో. అసలు నీకు సకల విధమైన జబ్బులు, రోగాలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, జుట్టు ఊడిపోవడం, ముక్కు పెద్ద అయిపోవడం, చెవులు చిన్నవి అయిపోవడం, దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? భయంకరమైన కోపమే కారణం. నువ్వు కారం తింటలేదు, ఏమీ తింటలేదు, బీపీ చూస్తుంటే ఎంత ఉంటుంది? ఎంత ఉండాలి బాబు బీపీ? 120 కంటే మించిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారు? కోపం. అక్కడ ఎవరో విశ్వాస సీరియస్ అయితే వచ్చి ఇక్కడ పాస్టర్ గారు ఫైర్ అయిపోతుంటారు. ఇదండి బాబు, సరదాగా సంతోషంగా నవ్వుతూ ఉండండి, సేవని ఎంజాయ్ చేయండి. మీరు మరణం వరకు సేవని ఎలా చేయగలరో నేను చెప్పనా? సేవని భారంగా తీసుకోకూడదు. భారంగా తీసుకోకూడదని దాని అర్థం ఏంటి? బాధ్యతగా, ఇష్టంగా, ప్రేమగా తీసుకోండి. పాడడం ప్రేమగా తీసుకోండి, ప్రార్థన చేయడం ప్రేమగా తీసుకోండి, బైబిల్ చదవడం ప్రేమగా తీసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు అలాగని పాస్టర్ గారు ఏం తక్కువ కాదు. ఆయనకు వచ్చి కానుక 200 300 ఉంటాయి. ఆవిడ ఎవరో పాపం టీవీలో చూద్ది, సగం జుట్టు ఎదరికి సగం జుట్టు వెనక్కేసిన పాస్టర్ గారిని చూద్ది, ఫుల్గా పూసేసిన పాస్టర్ గారు చూద్ది. ఆవిడ 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతుంది. అది చూసి, మీరు నాకు ఆవిడ కొన్న చీర, ఆ తలుక్కు తారక మిల్క్ మ్యాన్గా కొన్నది కదా, ఆ చీర నాకు కొంటారా లేదని పట్టుకుంటారు. మా నోడు ఎన్ని మీటింగ్లకి వెళ్తే పోగుపడతాయి. ఆవిడకి ఏంటి, ఏదో బిజినెస్లు ఉంటాయి, ఏవో ఉంటాయి, కొంటారు. ఉన్నారండి విశాఖపట్నంలో కూడా పాస్టర్ గారు ఉన్నారు. ఒంటి మీద బట్టల ఖరీదు 50,000 నుంచి 60,000 ఉంటాయంటే, షర్ట్ ఖరీదు 50,000 ఉంటుందంట. నేను ఇంకొక మాట చెప్పనా ప్రియులారా, మనకి తక్కువ, దేవుని కోసం ఎక్కువ ఖర్చు పెడితే మన పరిచర్యలు దీవించబడతాయి. మనకేమై ఉండాలి? లగ్జరీ లైఫ్కి అసలు దైవజనుడు ఏమవ్వకూడదు, గింజన్నం పెడితే తినేయాలి, ఏసీ రూమ్ వస్తే ఉండాలి, ఇలాంటి రేగు షెడ్లో మీటింగ్ పెట్టినా తిట్టుకోకుండా ఉండాలి. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ పెట్టినా ఉండిపోవాలి. పౌలు అంటాడు, ఉన్నతమైన స్థితిలో ఉండడం మాకు తెలుసు, సంపన్న స్థితిలో, ధ్యాన స్థితిలో ఉండడం కూడా. మీ పరిచర్యలో ప్రభువు కనబడాలని ఆశపడితే ప్రియులారా, నేను చెబుతున్న మాట ఏంటి తెలుసా? విగ్రహాలు ఏంటో తీసేసుకోండి. రిపెంటెన్స్ ఎక్కడుందో, నిజమైన పశ్చాత్తాపం ఎక్కడుందో ప్రియులారా, మీరు చూడండి, అక్కడ దేవుని స్పందన ఉంటుంది. దేవుని స్పందన ఉంటుంది. మన పరిచర్యలో దేవుని స్పందన ఉండట్లేదంటే సరైన రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపం అనేది అక్కడ లేదు. పశ్చాత్తాపం ఎక్కడుంది? అక్కడ సరైన పశ్చాత్తాపం ఉన్నది. అక్కడ దేవుని స్పందన ఉంటుంది, స్పష్టంగా కనబడిపోద్ది ప్రియులారా. మీరు వాష్ చేసుకోండి, కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, పవిత్రంగా ఉండండి, సేవ చేయండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
యోసేపులాగా పాపమ దగ్గర నుంచే పారిపోయే సేవకులు నేటి దినాల్లో కావాలి. పాపం ఎటుందా అని పరిగెట్టేవాళ్ళు కాదు. పాపం దగ్గర నుంచి ఏమొద్దండి, సింపుల్గా మీకు చెప్పనా ఒక మాట. పాపంలో పడిపోకుండా, అపవిత్రం వైపు వెళ్ళిపోకుండా, లోకంలో జారిపోకుండా, గర్వం రాకుండా ఉండాలంటే సింపుల్గా మీకు చిన్న సూత్రం చెప్పనా? ఏమీ లేదు. అసలు ఎన్నిక లేని నన్ను దేవుడు పిలిచాడు, పిలుపు లేని దేవుడు నన్ను పిలిచాడు. ఈ సేవకు నేను అర్హుని కాని, పాత్రుని కాదు. ఈ కృప నేను ఎంత కృపించిన దేవునికి నేను సాక్షిగా బ్రతక. చిచ్చే ఈ చండాలమైన పైన చేసి, ఈ పాపం చేసి, ఈ రాంగ్ రూట్లో వెళ్ళి అక్రమ సంబంధంలో బ్రతికి ఇలా జీవించి ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నేను చావనని చచ్చిపోవాలి కానీ యేసయ్య కొరకు బ్రతకాలి అని కమిట్మెంట్స్, తీర్మానాలు మనకేమవ్వాలి? ఆ కృతజ్ఞతతో నిండిన హృదయం ఉంటే మనం ఏం చేయం? పాపం చేయం. మన స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్న 2 సార్లు అప్పుడే ఈ వారంలో మేము రాజమండ్రి వెళ్తే పాస్టమ్మ గారికి నేను కారులో వెళ్తూ చూపించాను. ఇదిగో కృప, అక్కడ ట్రాన్స్ఫారం కనపడుతుంది చూసావా, అది అక్కడ ఉంది చూసావా, అక్కడే నేను వ్యాపారం చేసేవాడిని అని పాస్టమ్మ గారు చూపించాను. ఒకసారి ఇంకొక అన్నాళ్ళ మేము వెళ్తుంటే ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్ చూపించాను. మా అమ్మగారు ఇక్కడే ఒక అప్పులతను వచ్చి కేకలు వేస్తుంటే మా అన్నయ్యను కొట్టేపోతుంటే అప్పులతను కాళ్ళు పట్టుకున్నారు ఇక్కడే ఈ రోడ్డు మీద అని చెప్పి చూపించాను. అదే రాజమండ్రిలో తింటాకి గతి లేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. కానీ చక్కగా దేవుడు కృప చూపించి అనేక లక్షల రూపాయల కారులో వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. అయితే ఈ విషయం ఏంటంటే ఆ పాత స్థితిని మనం ఏం చేయాలి? అది నేను ఎప్పుడు చెబుతాను ఒక మాట, అన్న చెప్పారు ఈ మాట ఏంటంటే, మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే కృపలో ఉన్నట్టు, మన స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తే పడిపోయినట్టు. రేయ్ నువ్వెక్కడుండేవాడు, ఎక్కడి నుంచి పిలిచాను నిన్ను, నువ్వు ఎక్కడి నుంచి రమ్మని దేవుడు అన్నాడు అనుకో, అయిపోయినట్టే. కానీ మన స్థితి, అయ్యా నేను ఎక్కడుండేవాడిని అయ్యా, నా స్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా అని మనం జ్ఞాపకం చేసుకుంటే కృపలో నిలిచున్నట్టు. ఆమేనని చెప్పట్లేదు మరి, కొంచెం ఘాటుగా ఇబ్బందిగా ఉన్నట్టుంది ఈరోజు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రవచనాత్మకమైన సందేశాలకు అలవాటు పడిపోయిన భక్తులారా చేతుల పైకి తల్లు చెప్పండి ప్రైజ్ ది లార్డ్. నేను ప్రాఫిటికల్గానే చెబుతున్నాను కాబట్టి కొన్ని తీసేయవలసినవి తీసేసుకుంటే, నేను చెబుతున్నాను ఈ కూడికైన తర్వాత మీ పరిచర్యలో కొత్త ఆత్మలు దేవుడు తీసుకురాబోతున్నారు. ఒక కొత్త కోణంలో మీరు వాడబడబోతున్నారు. అయితే చివరిలో ఒక్క 10 నిమిషాలు శుద్ధి చేసుకోగలిగితే, నన్ను కడుగు ప్రభువా, యోగ్యమైన పాత్రగా చేయి ప్రభువా, నన్ను నిలబెట్టుకో ప్రభువా అని అడిగితే దేవుడి కార్యం. మరలా గుర్తుపెట్టుకోండి మాట, ఏం చెబుతున్నాను మీకు, మరలా దేవుడు దర్శించాలంటే ఒక మాట చెప్తున్నా, వాట్ ఈజ్ ద రివైవల్? అసలు ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా మీకు? ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? మరలా మనం బ్రతకడమే. మరలా చూడండి, 85వ సంకీర్తన 6వ చరణాన్ని చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. చాలండి. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసండి? చనిపోయిన మనం మరలా ఏమవ్వాలి? బ్రతకాలి. ఎక్కడ చనిపోయాం మరలా మనం ఏమవ్వాలి? ప్రార్థనలోనా, పరిశుద్ధతలోనా, సహవాసంలోనా, బైబిల్ స్టడీలోనా, ఉపవాసాల్లోనా, ఎక్కడ చనిపోయామో అక్కడ ఏమన్నాడు? నీ ప్రజలు మరలా నీ యందు. అంటే సంతోషం ఉండదు మనం బ్రతకకపోతే, మరలా స్థితిలో బ్రతకకపోతే, మరలా ప్రేమలో బ్రతకపోతే, మరలా తొలి దినాల్లో బ్రతకపోతే, ఆ తొలిటి ప్రేమ మనకు రాకపోతే ఏముండదు చెప్పండి? మనకి సంతోషం ఉండదు. చాలామందికి ఒక అసంతృప్తి ఉంటుంది సేవలు. ఎప్పుడు ఏంటో తెలుసా? ఆ ఫస్ట్లో చేసినట్టు నేను చేయలేకపోతున్నాను, ఆ తొలి దినాల్లో పరిగెట్టినట్టు పరిగెట్టలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను. అసలు నాతో ఆ ప్రారంభ దినాల్లో ఒక రోజు కూటం వచ్చేవాడు, వారం రోజులు లేచేవాడు కదండి. శుక్రవారం శుక్రవారం ప్రార్థన పెట్టేవాడు నిడదవల్లో, సాయంత్రం 6 ఆ టైంలో ఉనకరమిల్లో ఒక యవనస్తుల గుడికిలో ప్రార్థన పెట్టేవాడు. అక్కడి నుంచి వెళ్ళి మరలా మలకబెల్లో ఒక యూత్ మీటింగ్ పెట్టేవాడు. అది అయిన తర్వాత తాడిపూడిలో ఒక చిన్న కూడకు పెట్టేవాడు. ఇవన్నీ ఒక రోజు పెట్టేవాడు అండి. దేని మీద అనుకుంటున్నారో? బాక్సర్ బండి, అద్భుతమైన బండి, ప్రపంచంలో ఎవడ ఇష్టపడ్డది. స్టార్ట్ చేస్తే వెనకాల చక్రం ఊడిపోయింది, కిక్ కొడితే కిక్ చేతిలోకి వచ్చేసింది. ఇంత అద్భుతమైన బండి అండి. దాని మీద కిలోమీటర్లు తిరిగేస్తుండేవాడు. ఆరోగ్యం ఉంది, కొంచెం వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే కారు వచ్చిన తర్వాతే సేవ తగ్గింది, ఇంకొక రకమైన సేవ పెరిగింది. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియులారా? బళ్ళు మీద తెగ తిరిగేసి ఉండడం పిచ్చండి దేవుని పని చేయాలని. ఒక మాట చెప్పమంటారు, చేతులు కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కష్టపడనోడు జీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా?
అలాగే పరిచర్లు కూడా మనం కష్టపడితేనే దేవుడు ఏం చేస్తాడో అది. ప్రయాస పడాల్సినంత ప్రయాసపడాలి, బద్దకించకూడదు. రాజేశ్వరి గారితో వచ్చారండి ఒక అతను, బాక్సులు పట్టుకెళ్ళడానికి వచ్చి ఒక మాట చెప్పారండి, వినండి చెబుతాను. మొన్న ఆదివారం మా చర్చలో చెప్పాను. ఏసన్న గారి కంటే ఏం మీటింగ్ లేకపోతే గుణపం పట్టుకున్న గోరంట్లో తవ్వేసివాడు అంటాడు. ఈ కూడా ఉన్నోళ్ళు ఏ బాబా ఆయన తవ్వుతున్నాడు మనం తవ్వకపోతే ఏమంటాడని ఏళ్ళలో గుణపాలు పట్టుకెళ్ళి తవ్వే, ఎందుకు తవ్వుతున్నాడో తెలియదు, పెద్ద గొయ్యితో వేసేవాడు అంటాడు. రే భోజనానికి దిగండి రానివ్వరంట అందరినీ, వాళ్ళందరూ దిగి భోజనం దిగివారంట. మళ్ళీ ఏం చెప్తాడు అన్న అనుకుంటే మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళి మళ్ళీ గొయ్యి పూడి చేసేవాడు అంట. వీళ్ళు కూడా పూడి చేసేవారంట. ఏ బాబా ఆయన పుడుతున్నాడు మనం పొడచకపోతే ఎందుకని చెప్పి పూడి చేసేవారంట. ఇప్పుడు అలాగనే ఇప్పుడు ఇంటికి వెళ్ళి గొయ్యితో వేయకండి, చచ్చితో వేయకండి. హల్లెలూయా. అయితే ప్రియులారా, అప్పుడు సాయంత్రం అడిగితే ఎందుకు తవ్వారని అడిగితే అసలు ఆయన ఎవరి వైపున చూసి పరిచయం కళ్ళజోడు ఇలా పైకి ఇలా జరిపితే కనుక వాళ్ళకి చాలా కష్టమైపోయిందండి, అంత భయపడిపోయారంట. రోడ్డు మీద మన జోకులేస్తూ చెప్తున్నట్టు స్టేజ్ మీద వ్యవహారం కాదంట, మామూలుగా సేవకులకు దడదలాడిపోయారంట. అప్పుడు అన్నారండి, ఎందుకు తవ్వాడంటే సాయంత్రం నాకు మీటింగ్ లేదురా, నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను కదా, దేవుని కోసం బ్రతుకుతున్నాను కదా, శరీరం సాయంత్రం మీటింగ్ లేకపోతే ఎట్టు పెడితే అట్టు తిరుగుతుంది, దీన్ని లొంగ తీసేయాలి, దీనికి నలగొట్టేయాలి, అందుకే గొయ్యితో వేసి పూడి చేసినంటే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కదంట. ఒక మాట చెప్పండి, శరీరాన్ని మనం పోషించుకుంటున్నామా, సుఖం వైపు నడిపిస్తున్నామా, నలగొట్టుకుంటున్నామా? అసలు తొలి దినాల్లో సేవకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నీ శరీరం నలిగిందా, ఇంకా నలుగుతుందా, అరిగిపోయినా ఏమన్నా పెరిగిపోతున్నాయా? సేవకు వచ్చినప్పుడు బాగా ఉన్నాడండి మా పాస్టర్ గారు, కారు కొన్నామండి, వెనకాల సీట్ ఆయనకే సరిపోతుందండి, అది సాక్ష్యం. అదే ఇంకెవరిని ఎక్కనివ్వట్లేదండి, ముందు సీట్లో నేను, వెనకాల సీట్లో ఆయనే సరిపోతున్నారండి. అది దీవెనండి. చెప్పండి, ఏమన్నా అరిగావా? సాలూరు దగ్గర నిర్మలమ్మ గారిని ఒక ఆమె ఉన్నారండి. ఓ రోజు ఆవిడ కొండ సుంకి ఘాటి అని ఉంటుంది, ఆ ఏరియాలో ఒరిస్సా ఆ ప్రాంతాలు ఉంటాయి. మేము అక్కడ వెళ్ళినప్పుడు ఆమె నడవలేక నడుస్తున్నారు. అమ్మ నేను చేయి పట్టుకుంటాను రా అంటే వ్యాన్ వెనకాల వస్తుంది, మేము నడుస్తున్నాం. వీళ్ళు పెద్ద ఆవిడ, ఏమ్మ అలా నడుస్తున్నారు ఏంటంటే, బాబు ఆ కొండ అవతల వాళ్ళు కోయి ప్రజలు బాబు, ఒరిస్సా వాళ్ళు బాబు, ఒడియా వాళ్ళు బాబు, యేసు ప్రభు కోసం తెలియదు బాబు, ఈ కొండెక్కి దిగి వాళ్ళకి సువార్త ప్రకటించడానికి వాహనాలు లేక నా మోకాళ్ళు మా చెప్పులన్నీ వాళ్ళ కోసమే అరిగిపోయినాయి బాబు అంటే నాకు అనిపించింది. ఆవిడ ఎదురు చిచ్చి అసలు నా బ్రతికేందుకు, అసలు నాది బ్రతికేనా, నేను చేసేది ఒక సేవేనా అనిపించింది నాకు. మోకాళ్ళు అరిగిపోయినాయి అంటండి సేవ కోసం అండి. విశ్వాసాలను అరగొట్టేసే సేవకులు ఉన్నారు, కానీ సేవకులే అరిగిపోయే సేవకులు ఉన్నారా? మన ఒళ్ళు దాచుకోకూడదు సేవలో, మనకున్న టాలెంట్లు దాచుకోకూడదు, మనకున్న బలాన్ని ఏం చేయకూడదు, ఖర్చు అయిపోతామే. పెళ్ళి లేదు, పెడాకి లేదు, సేవను మొదలుపెట్టావు, ఏసన్నా రా అని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చిన్న పాకేసుకుని సేవ చేస్తుంటే వచ్చేయమన్నారంట. తల్లిదండ్రులకి సింపుల్గా అన్నాడంట, బలి పశువు సగం కాలిపోయిన తర్వాత వెనక్కి వస్తే దరిద్ర వాసన వచ్చేది, అది మంచి వాసన రావాలంటే ఉన్నది కూడా కాలిపోవాలి, నేను సేవలోని కాలిపోతాను కానీ వెనక్కి. నేను ఒక మాట చెప్పనా, ఎక్కడన్నా సేవకు పిలిచాడు దేవుడు, చుట్టుపక్కల ఏరియాలకు వెళ్ళిపో, మీటింగ్లు పెట్టే, ఎవడు కూడా సువార్త చెప్పే, కోటాలు పెట్టే, ఏమీ లేవు ఆదరణ కోటాలు పెట్టే, ఎవడో చచ్చిపోవడం స్మారక కూడి కానీ అంతే పెట్టే, చెప్పి సువార్త చెప్పి ఏదో ఒక పని చేసేయి, కష్టపడిపో. నీ పరిచయం నిన్ను దేవుడు ఇంటి దగ్గర సోమరిగా కూర్చోవడం, ఖాళీగా కూర్చోవడం అది అలవాటు చేసుకున్నారా, చాలా కష్టం. బాధపడకండి, కొంచెం కఠినమైన ఖరీదైన మాటలు వాడుతున్నాను, బాధపడకండి. నలగాలే. ఎప్పుడు మన ఆయుష్ అయిపోద్దో తెలుసా, ఎప్పుడు మరణిస్తామో తెలుసా, ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలుసా? ఎన్నో ఊహించేసుకుంటూ అలా చేద్దాం ఇలా చేద్దామని. గుర్తుపెట్టుకోండి, రేపు అనేది అబద్ధం, ఈరోజు అనేది నిజం. చెప్పండి, ఈరోజు అనేది నిజం. ప్రైజ్ లార్డ్. చూడండి, మరలా రెఫరెన్స్ అవసరం లేదు కానీ యోసేపుకి ఒకసారి దర్శనం ఇచ్చాడు దేవుడు. దర్శనమిస్తే ప్రియులారా, దర్శనం రాగానే అన్నల క్యారేజ్ పట్టుకెళ్ళాడు, వెళ్ళమన్న చోటు కంటే ఎక్కువ వెళ్ళాడు. ఒక చోటుకి వెళ్ళి ఇచ్చేయమని చెబితే అక్కడ ఇచ్చి రాకుండా ప్రియులారా వాళ్ళ దోతాం వరకు వెళ్ళారంటే తండ్రి చెప్పిన దానికంటే ఎక్కువ వెళ్ళారు.
అసలు యోసేపుకి ఆ దోతాం వరకు వెళ్ళకపోతే గొయ్యి ఉండదు, శ్రమ ఉండదు, నింద ఉండదు, ఇస్మాయిల్కి అమ్మరు, ఐగుప్తు ఉండదు, సింహాసనం కూడా ఉండదు కదా. మనం దేవుడు చెప్పిన దానికంటే ఏం చేయాలి? ఎక్కువ చేయగలగాలి. ఎక్కువ చేస్తేనే కనీసం చెప్పిందైనా చేయగలగాలి. ఏం అవసరం లేదు, అలా చేయడానికి నాకు సామర్థ్యత ఇవ్వా, శక్తి ఇవ్వా. మీకు కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఒక మాట చెప్పనా? నీడలాగా నిలకడలేని పేతురుని నీడబడితే రోగులు బాగుపడేటట్టుగా దేవుడు చేశాడు. అర్థమైంది మీకు? నీడలాగా నిలకడలేని పేతురండి, కానీ ఆయన నీడబడితే రోగులు ఏమైపోతున్నారు? స్వస్థత పొందారు. అంత కృపించేశాడు పేతురు. రెల్లుని కేఫాగా మార్చేశాడు, రాయిగా మార్చేశాడు. గడ్డి పరక ఎట్టుబడితే అటు ఊగిపోయి గడ్డి పరక రాయిగా మార్చడం ప్రపంచంలో ఎవరి తరమన్నా అవుద్దా? చెప్పండి. ఎన్ని బోట్లు ఎడితే గడ్డి పరక మారుతుందండి, కానీ ఆయనకి మాత్రం సాధ్యం. నువ్వు ఆయన చేతిలో పడితే చేయగలవు. చూడండి, మరలా యోసేపుకి అవకాశం వచ్చింది. ఎప్పుడు తెలుసా? జైల్లో ఉన్నాడు. ఫరూక్ కల వచ్చింది, నేను రమ్మంటున్నాడు. షవరం చేయించుకుని బట్టలు వేసుకుని టకటక స్పీడ్కి వెళ్ళిపోయాడు. ఎందుకు రమ్మంటున్నాడో అయ్యారు, ఎందుకు రమ్మన్నాడు. ఫస్ట్ అవకాశం వచ్చింది, దాన్ని ఏమి కోల్పోలేదు, నష్టపోలేదు, జాగ్రత్తగానే కాపాడుకున్నాడు. కానీ ఈ విషయం చెప్పమంటారా? మరలా దర్శించినప్పుడు అండి కొన్ని గంటల వ్యవధిలోనే యోసేపు యొక్క చరిత్ర ఏమైపోయింది? కొన్ని గంటల క్రితం ఒక ఖైదీ యోసేపు, కొన్ని గంటల క్రితం ఎవరండి యోసేపు? చెప్పట్లేదు మీరు. ఒక ఖైదీ. కొన్ని గంటల తర్వాత యోసేపు ఎవరో తెలుసా? నీలాంటి దేవునాత్మగల, ఇతనలాంటి దేవునాత్మగల మనుషుని కనుగొనగలమా? ఈ ధనాగారాల మీద, రాజ్యం మీద, అన్నిటి మీద నిన్నే నియమించేసి. నేను ఒక మాట చెప్పనా? యోసేపు జీవితంలోనైనా చరిత్ర మారడానికి కొన్ని గంటల వ్యవధి పట్టింది, కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో రెప్పపాటులో నీ జీవితాన్ని దేవుడు మార్చేయగలడు. అన్ని గంటలు అవసరం లేదు, రెప్పపాటులో మారదా? ప్రార్థిస్తుండగా ముఖరూపం మారలేదా? ప్రార్థిస్తుండగా అగ్ని దిగిరాలేదా? ప్రార్థిస్తుండగా పిల్లలు కూడిన చోటు కంపించలేదా? ప్రార్థిస్తుండగా అద్భుతాలు జరగలేదా? ప్రార్థిస్తుండగా పరిస్థితులు మారలేదా? ప్రార్థిస్తుండగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయి, ప్రార్థిస్తుండగానే, ప్రార్థన అయిన తర్వాత కాదు అది. యెహోషువ ప్రార్థన చేసిన నెల తర్వాత సూర్యుడు చంద్రుడు ఆగాడంట, ఉందా? ప్రార్థిస్తుండగానే ఆత్మ దిగి వచ్చింది. నువ్వు ప్రార్థిస్తుండగానే కార్యం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సాముయేలు పుస్తకం ప్రియులారా, మీరు 7వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి ఒకసారి. దానికంటే ముందు ఒకసారి 3:21 చదవండి. మొదటి సమయాలు 3:21. సిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చి. అదిగో మరలా, ఆ మాట పట్టుకోండి. సిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండు. మరలా దేవుడు దర్శనం ఇవ్వాలంటే ప్రియులారా, వింటున్నారా? ప్రతిష్టత కలిగిన వారు కావాలి. ప్రతిష్టతను కోల్పోయేవారు కాదు. మన ప్రతిష్టతను ఏం చేయకూడదు? ఎప్పుడు మరలా దర్శనం ఇస్తున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు, మరలా స్పందిస్తున్నాడు దేవుడు, మరలా కార్యం జరుగుతుంది. చెప్పండి. చూడండి, చాలాసార్లు మన సేవలో ప్రారంభంలో తీసుకున్న తీర్మానాలు, ప్రతిష్టతలో, నిబంధనలు, నియమాలు ఏమైపోతాయి తెలుసా? కొద్ది రోజులకి అవి అలవాటుగా మారిపోయి, ఆచారంగా మారిపోయి రాజీ పడిపోతాం. కొద్ది రోజులు అక్కడే సేవ దెబ్బతినేస్తాం. రోషం ఏమవకూడదు. ముగింపు వరకు ఏలియాకి రోషం తగ్గిందా? చెప్పండి. ముగింపు వరకు సమూయేలుకి రోషం తగ్గిందా? ముగింపు దినాల వరకు మోషే కృపను కోల్పోయాడా? నాకు ఒకటి ఇష్టం, చూపు మాంద్యం రాలేదు. అంటే దేవుని మనస్సును చూసే కళ్ళు ఏమవలేదు, పోలేదు. సత్తువ తగ్గలేదు, అభిషేకం తగ్గలేదు. ఎవరికి? మోషే. ప్రైజ్ ది లార్డ్. చివరి వరకు మా ప్రతిష్టతలో నిలుచుండాలయ్యా, చివరి వరకు నా నిబంధనలో నిలుచుండాలయ్యా, చివరి వరకు నన్ను ఏ పిలుపు అయితే పిలిచావో అదే పిలుపులో నేనేం చేయాలి? దైవజన్ లేసన్ గారు అలాగే చేశారు. చివరి దాకా కృప, రోషం, అభిషేకాన్ని ఏం చేయలేదు. జెఫెన్ ఉన్నారండి, నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటికి ఇంకా రోషం పెరిగింది, కానీ అన్నకు తగ్గలేదు. తెలుసండి, నిజమండి. చాలామంది ఇలాంటి మూమెంట్లోనే వచ్చి ఇలాగే స్టార్ట్ చేసి ఎక్కడో ఒకడో రాజీ పడిపోయారు, కలిసిపోయారు, వెళ్ళిపోయారు. అందుకే అనాయింటింగ్ కూడా ఏమవ్వలేదు. నీ అనాయింటింగ్ తగ్గిపోతుంది. ప్రారంభ దినాల్లో ఉండే ప్రార్థన ఉద్యమం లేదు, ఆ వాలు రావట్లేదు. అది రావట్లేదంటే ఎక్కడో
ఉంది, లీకేజ్ ఉంది, ఎక్కడో తేడా ఉంది, ఎక్కడో డ్యామేజ్ ఉంది, ఎక్కడో ఉంది. ఆ ప్రాంతాలు మనం ఏం చేయాలి? పాడైపోయిన బీటలను ఏం చేయాలంటే సరిచేయాలి. అప్పుడే దేవుడు మన పరిచర్లో మరలా కనబడడం ఏం చేస్తాడో మొదలు. మీరు విన్నారుగా ఈ సంఘటన, ఒకసారి చెప్పాను నేను. పాల్ దినకరన్ గారితో దేవుడు మాట్లాడడం మానేశాడంట ఒక 20 రోజులు పైనే. అసలు పాల్ దినకరన్ గారు అంటే చిన్న సేవకుడు అండి. పాల్ యాంగ్చో గారు హైదరాబాద్ వస్తున్నారంటే, బెనిహీన్ గారు వస్తున్నారంటే మేము వెళ్ళాం. మా పాస్టర్ గారికి ఒక చిన్న ఆపరేషన్ అయింది, 2-3 రోజులు అయినా వెళ్ళిపోయాం. బెనిహీన్ గారు వస్తున్నారు, పాల్ యాంగ్చో గారు వస్తున్నారు చూడాలని. బెనిహీన్ గారు రాలేదు. బెనిహీన్ గారు రాకపోతే ఆయన ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చారో తెలుసండి? పాల్ దినకరన్ గారిని తీసుకొచ్చారు. దినకరన్ గారు లేరా, పాల్ దినకరన్ గారిని తీసుకొచ్చారు కదా. ఆయనతో మాట్లాడడం మానేస్తాడంటే దేవుడు. చాలామందికి ఫోన్ చేసి దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదంటే, ఆ చెప్పిన వాళ్ళు ఎవరికైతే ఫోన్ చేసి చెప్తున్నారో వాళ్ళు నవ్వుతున్నారు. మీకు మేమేం చెప్తామండి మీతో మాట్లాడట్లేదని అంటే. హైదరాబాద్లో ఒక యవనస్తుడుంటే చాలా బలంగా వాడబడుతున్నాడంట ఆయన. ఆ యవనస్తుడికి ఫోన్ చేసి, తమ్ముడు నాతో ఎందుకు దేవుడు మాట్లాడట్లేదంటే, అన్న మీకు చెప్పి అంత స్థాయి కాదు, మరి ప్రే చేస్తాను, దేవుడు నిజంగా ఏం తెలియజేస్తే మీకు చెబుతాను అన్నాడంట. తమ్ముడు నువ్వు చెప్తే నేను చాలా మంచిగా దాన్ని స్వీకరిస్తాను, నాకు చెప్పంటే 2-3 రోజులు ప్రార్థన చేసి పాల్ దినకరన్ గారికి ఫోన్ చేసి, అన్న మీతో ఎందుకు మాట్లాడట్లేదో దేవుడు నాకు చెప్పాడన్నా అన్నాడట. సరే, సేపు కీర్తన, ఆసాపు కీర్తన, సొలొమోను కీర్తన, దావీదు కీర్తన, కోరాహు కుమారుల కీర్తన, పేర్లు ఉన్నాయా లేదా? అంత చిన్నదానికి కూడా దేవుడు సైలెంట్ అయిపోతాడా? సురేష్ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఎప్పుడు కూడా ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ పవర్ ద్వారా తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ కూడా ఎలా తిరుగుతుందో తెలుసా? ముందు తిరుగుడితో ఏం చేస్తుంది? అలాగే మనం దేవుడితో సంబంధం కట్ అయిపోయి కూడా వాడబడతాం, కట్ అయిపోయి కూడా ప్రసంగాలు చేస్తాం, కట్ అయిపోయి కూడా ఆరాధన చేస్తాం, కట్ అయిపోయి కూడా సేవ చేస్తాం. అందరు గౌరవం కూడా ఏం తగ్గదు మనకి. 40 సంవత్సరాలు సేవ చేస్తే సౌలు 2 సంవత్సరాలే దేవుడు లెక్కించాడు. కారణం ఏంటి తెలుసా? 2 సంవత్సరాలే దేవుడితో సంబంధం ఉంది, 38 సంవత్సరాలు దేవుడితో సంబంధం లేకుండా పరిపాలన చేశాడంట. మీరందరూ సంబంధాలు పోగొట్టుకున్నారని అంటలేదు, సరిచేసుకోవాల్సినవి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? 3 మాటలు చెప్పాను. దేవుడు మన దగ్గర కనబడాలంటే ఏం చేయాలి? మనం లోతులను విడిచిపెట్టాలి. దేవుడు మన పరిచర్లో మరలా దర్శించాలంటే ఏం చేయాలి? విగ్రహాలను ఏం చేయాలి? తీసేయాలి. హల్లెలూయా చెప్పండి. దేవుడు మరలా మన పరిచర్లో కనబడాలంటే ప్రియులారా, ప్రతిష్టతను ఏం చేయకూడదు? యోసేపు ప్రతిష్టతను కోల్పోయాడా? సమూయేలు కోల్పోయాడా? చిన్న పిల్లోడితో ప్రియులారా, ఇజ్రాయేలు 127 సంస్థానాలతో మాట్లాడేస్తున్నాడండి చిన్న పిల్లోడితో. మరలా ఆ మాట అంతా ఎలా ఉందో తెలుసండి ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా? ఒక ప్రవక్తే మాట్లాడుతున్నట్టు ఉందంటే. కారణం ఏంటి తెలుసా? సరే, మీ పరిచర్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మిమ్మల్ని సరి చేస్తున్నాడు. ఏమి దేవుడికి నచ్చని ఉన్నవో, ఇష్టం లేని ఉన్నవో వాటిని విడిచిపెట్టేయండి. నేను చెబుతున్న మాట ఏంటంటే, మరలా దర్శించబోతున్నాడు, మరలా కార్యం చేయబోతున్నాడు అండి. పాపిష్టి పని చేసి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి చివరి టైంలో ఒక్కసారి మరలా నన్ను జ్ఞాపకం చేసుకొని సంసోన్ అంటే మరలా వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టి పాపిష్టి పని చేసి, మీరు అలాంటి పాపిష్టి పని చేయలేదు, దేవుడికి నచ్చని పనులు చేయలేదు, నచ్చిన రూట్లో వెళ్ళిపోవట్లేదు, ఏదో ఎక్కడో జారిపోయారు, ఎక్కడో తప్పిపోయారు, ఎక్కడో తేడా ఉంది, అది సరిచేయి ప్రభా, క్రమపరచు ప్రభా అని అడిగితే నేను అంటాను, మీ పరిచర్లో మరలా ఉద్యోగం చూస్తారు. ఒక మాట అడిగిన, మరలా నన్ను బ్రతికించవా, మరలా నన్ను బ్రతికించవా అని అడిగితే దేవుడు కార్యం చేస్తాడు. పశ్చాత్తాపానికి మించిన పెట్టుబడి ఉండదండి. పశ్చాత్తాపడితే దేవుడు ఏమవుతాడంటే కదిలిపోతాడంట. ఎంతమంది మీ పరిచర్యలో దేవుని బాహుబలం కనబడాలని, మీ పరిచర్యలో దేవుని ఔన్నత్యం కనబడాలని, మీ పరిచర్యలో దేవుని మహిమ కనబడాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడుతున్నారా? ఇష్టపడితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఇంకొక మాట కూడా గుర్తు చేస్తున్నాను. డీజీఎస్ దినకరన్ గారు ఒక్కొక్కసారి 16 గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ఇంచుమించుగా ఒక్కొక్కసారి 16 గంటల ప్రేయర్లోకి వెళ్ళిపోతే ఆ 16 గంటల్లో ఆయన కోసం ఒక బుక్లో రాస్తే అందులో చెప్పిన స్టేట్మెంట్ అంటే, 13 నుంచి 14 గంటలు దేవా పాపిని నన్ను క్షమించు, పాపిని నన్ను క్షమించు, పాపిని నన్ను క్షమించు, నన్ను శుద్ధి చేయని 10 గంటలు 12 గంటలు ఒప్పుకోలు ప్రార్థన చేసుకోడంట. ఇజ్రాయేలు ప్రజలు ఎంతసేపు ఒప్పుకున్నారండి పాపాలు? ఒక జాము సేపు, ఇంచుమించు 4 గంటల పాపాలు ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకుంటే కృప ఏమైపోద్ది?
ఎక్కువైపోతుంది. వాస్తవంగా మనం చాలామంది మీద చేతులు వేస్తూ ఉంటాం అని చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం, అనేక మందిని పెట్టిన తిండి తింటూ ఉంటాం, అనేకమైన ట్రావెల్ చేస్తూ ఉంటాం, అనేకమైన స్థలాలకు వెళ్తూ ఉంటాం, ఘనత వచ్చేస్తూ ఉంటాయి, సన్మానాలు వచ్చేస్తూ ఉంటాయి. గమనించారా? యేసు ప్రభుని పొగుడుతున్నప్పుడు, సన్మానం చేస్తున్నప్పుడు, మెచ్చుకుంటున్నప్పుడు సైలెంట్గా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆయన ప్రేయర్లో ఉంటా ఉండేవాడు. వీటన్నిటిలో ఉండి ప్రియులారా తప్పించుకుని మనం భక్తి చేస్తూ కాపాడుకుని బ్రతకాలంటే చాలా కష్టం. నేనేమన్నానంటే అసలు ఈ చివరి దినాల్లో కొన్ని సంఘటనలు చూస్తే మనం ఫేమస్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అండి. డేవిడ్ ఫ్రాన్సిస్ నీకు తెలుసా? డేవిడ్ ఫ్రాన్సిస్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదంటే బాగుండు. ఎవరన్నా అలాంటి రోజులు వచ్చేస్తే బాగుండు. అంటే ప్రియులారా ఎందుకు చెబుతున్నాను తెలుసండి? అంటే నేను ఏదో కోరుకున్నా అలా జరగాలని కాదు, కానీ దేవుడు ఖ్యాతి, గొప్పతనం, పేరు ఆయనే ఇస్తాడు. మనంతలో మనం తెచ్చుకుంటే రాదు. కానీ చాలా భయంకరంగా ఉందండి పరిస్థితులు బయట. కాబట్టి చాలా జాగ్రత్తగా సేవ చేయండి. ఎక్కడైనా వీధి కోటలు పెడితే ఎవరిని వెళ్తున్నా తిట్టేయకండి అండి. ఒకసారి అలాగే ఒక అన్న వెళ్తూ పాస్టర్ గారు ఏదో బొమ్మలను తన్నేసి అంటాడు. తన్నితే ఆయన చాలా పవర్ ఉండి తన్ని కూడా ఏమయ్యేది కాదు. ఇప్పుడు తన్నితే ఊరుకోరు. అప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా తన్నేత ఒకటి తన్నోడు కాళ్ళు అలాగే ఉండిపోయి మళ్ళీ రావట్లేదంట. ఎవరో చేశారు, వాళ్ళకి ఎంత కృప ఉందో, ఎంత అభిషేకం ఉందో, వాళ్ళ దర్శనం ఏంటో, పిలిపేంటో చూడాలి. నువ్వు అలా చేసేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వీటిని గమనించండి ప్రియులారా. ఒక చిన్న మాట చెప్తున్నాను, ఎందుకో మరలా మీ పరిచర్లో ప్రభు కనబడబోతున్నాడు. మరలా మీ పరిచర్లో ప్రభు దర్శనం ఇవ్వబోతున్నాడు. మరలా మీ పరిచర్లో ఒక చిగురు పుట్టబోతుంది. మరలా ప్రభు కనబడి మిమ్మల్ని సరిచేసి క్రమపరిచి ఆయన నామాన్ని ఘనపరచుకోబోతున్నాడు. మరలా ఆ మాటను మీరు పట్టుకోండి. మరలా అవకాశం. మరలా అనే మాట ఏమవుతుందో తెలుసా? మరలా మనకు అవకాశం ఇస్తాం. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం, అందరూ కూడా మోకరిద్దాం.